జనరేషన్లో చూస్తే ప్రతి ఒక్కరూ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాల్సిన పనే ఉంది. సో అలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం, ప్రాపర్గా కూర్చోలేకపోవడం, వాళ్ళ పోస్చర్ కూడా కరెక్ట్గా ఉండకపోవడం, ఇలా బెండ్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేసేది ఏంటి? ఈ కాళ్ళ దగ్గర చిన్న స్టూల్ వేసుకోవాలి. తర్వాత ఈ స్క్రీన్ అనేది ఐ లెవెల్లో ఉండాలి. మౌస్ అనేది ఇలా ఉండాలి, ఇలా కిందకు ఉన్నట్టు ఉండకూడదు. రీసెంట్ గా మా మదర్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుందనమాట. తీసుకున్న ఒక 1 month తర్వాత తనకి ఇక్కడ చాలా బ్యాక్ లో చాలా పెయిన్ వస్తుంది. దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, దాని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మా బామ్మగారికి 80 years అప్పుడు ఆవిడకి 2 times కార్డియాక్ సర్జరీస్ అయినాయి, ఫుల్ మోకాలు నొప్పులు నేనే ఇచ్చాను. బట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నమాట. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే అది లేనిపోని తలనొప్పి అవుతుంది. ఒక ఆల్రెడీ ఒబేస్ ఉన్న ఉమెన్ కన్సీవ్ అయినప్పుడు 9 months వరకు ఇంకా చాలా ఒక 10-15 kgs మళ్ళీ పెరుగుతారు కదా, అప్పుడు వాళ్ళకి నీ పెయిన్స్ ఇలా లోపల ఉన్న బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? రోబోటిక్ సర్జరీస్ చేయడం చూస్తున్నాం కదా, ఒక డాక్టర్ చేసిన దానికి రోబో చేసిన దానికి డిఫరెన్స్ ఏముంటుంది? రోబోటిక్ సర్జరీ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రోబోనే చేసేస్తుంది అనుకుంటారు. కాకపోతే మనం చేసేది మనమే, దాని హెల్ప్ తీసుకుంటున్నాం అంతే. లక్షలు ఖర్చు పెట్టి PRP ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు చాలా మంది. అసలు అవి వర్క్ చేస్తాయా? నా దగ్గరికి ఎవ్రీ డే 1 or 2 patients వస్తారండి. సార్ నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను, 2 లక్షలు ఖర్చు అయింది, 3 లక్షలు ఖర్చు అయింది. జస్ట్ 1 week బ్యాక్ ఒక పేషెంట్ లిటరల్ గా నా చేయి పట్టుకొని ఏడ్చారు అనమాట. సార్ 2 మోకాలకి ఆల్మోస్ట్ 2-3 lakhs ఖర్చు అయింది. మేడం ఏంటంటే మోకాలు కంప్లీట్ గా అరిగిపోయి ఈ బోన్ రాసుకుంటుంది, లిటరల్ గా ఇలా నడుస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి స్టేజ్ 4 లో ఉన్న వాళ్ళకి PRP అంత పనిచేయదు మేడం. ఇప్పుడు ఇన్ని కేసెస్ చూసారు కదా, ఇంత ఎక్స్పీరియన్సెస్ లో మీకు చాలా బెస్ట్ మెమరీ ఈ పేషెంట్ ఉంది, నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనే ఒక కేసు చెప్పండి. మనం 100 మందికి మంచి చేసిన పేరు అంతగా రాకపోవచ్చు, బట్ ఒక కేసు సరిగ్గా అవ్వలేదు అనుకోండి, బ్యాడ్ నేమ్ బాగా స్ప్రెడ్ అవుతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఎప్పటిలాగానే మన పాడ్కాస్ట్ లో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరో కాదు, మన స్పెషలిస్ట్ అయిన ఆర్థోపెడిక్ డాక్టర్ సాయి చంద్ర గారు ఉన్నారు. సో ఈ పాడ్కాస్ట్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉన్న లైఫ్ స్టైల్లో, మనం తీసుకునే ఫుడ్ లో, మనం చేసే యాక్టివిటీస్ లో చాలా మందికి బోన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ రోజు చాలా డౌట్స్ అనేటివి మీకు క్లియర్ అయిపోతాయి. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏమేమి డిస్కస్ చేసామని అంటే, అసలు స్టీరాయిడ్స్ అనేటివి చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనుకోవచ్చు. అది తీసుకోవడం వల్ల కూడా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, అసలు ఏ స్టేజ్ లో స్టెరాయిడ్స్ అనేటివి ప్రిఫర్ చేస్తారు, అలాగే ఐటీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. లైక్ నీ పెయిన్స్ అనుకోవచ్చు, బ్యాక్ పెయిన్ అనుకోవచ్చు, నెక్ పెయిన్ అనుకోవచ్చు, షోల్డర్ పెయిన్స్, ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. మరి దాన్ని ఎలా రిసాల్వ్ చేసుకోవాలి, అలా ఎందుకు వస్తాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అలాగే ఈ షోల్డర్ ఫ్రీజింగ్ కూడా ఎవరైతే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏం చేయాలి, టోటల్ నీ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అనేది ఎవరు తీసుకోవాలి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ట్రీట్మెంట్ కూడా ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే జాగ్రత్తలు ఎలా పాటించాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి బెనిఫిట్ పొందండి. అలాగే ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి, అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నమస్కారం అండి సాయి చంద్ర గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాం. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు యాజ్ ఎ డాక్టర్ గా? ఆర్థోపెడిక్ లోనే మీ ఫీల్డ్ ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురం మేడం. సో అక్కడ ఏంటంటే నేను 8th class 9th class వరకు కూడా ఊర్లో 2 గైనకాలజిస్టులు, అసలు ఆర్థోపెడిక్ సర్జనే లేరు. పీడియాట్రిషియన్ ఒకళ్ళు ఉన్నారనుకుంటా, ఇంకా ఒక ఆప్థాల్మాలజిస్ట్, అంతే, కంటి డాక్టర్ ఒకళ్ళు. సో ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరు లేరు. దాంతోపాటు సంభవం నాకు తెలియదు ఎందుకు ఆర్థో అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట నాకు. సో అందుకని ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ అవుదామని ఉండేది. అంటే స్కూల్ ఏదైనా ఫంక్షన్స్కి స్కూల్ ఫస్ట్ వస్తే డాక్టర్ల చేత ప్రైజులు ఇప్పించేవారు అనమాట మా ఊర్లో, మా స్కూల్లో. సో అది కొంచెం స్కూల్లో అలానే ఉంటుంది, బిగ్ ప్రొఫైల్స్ వచ్చేసి గెస్ట్ లాగా పిలుస్తుంటారు, మనకు ఒక మోటివేషన్ వస్తుంది. అవునండి. సో అలాగా బాగా ఇన్స్పైరింగ్ అనిపించేది చిన్నప్పుడు. ఇంకా సంభవం తెలియదు ఆర్థో అంటే ఇప్పుడు చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళకి మనం సర్జరీ చేసిన తర్వాత బాగా నడుస్తారు కదా. సో అది చాలా మంచి ఫీలింగ్ అనమాట. అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. మనం ఎవరికైనా ఒకరికి సర్జరీ చేసామంటే మనం మర్చిపోయినా కూడా పేషెంట్ మాత్రం ఓ 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా వాళ్ళే వచ్చి మనకు చెప్తారు. లైక్ లిటరల్ గా నేను పీజీలో ఉన్నప్పుడు నేను మ్యాంగ్లూరులో చేశానండి పీజీ, DNB ఆర్థోపెడిక్స్ తేజస్విని హాస్పిటల్లో. ఈవెన్ అక్కడ పేషెంట్స్ కూడా స్టిల్ దే మెసేజ్ మీ సార్, మీరే మాకు మమ్మల్ని చూశారు, తర్వాత మాకు డ్రెస్సింగ్ చేశారు అలా అని ఇన్స్టాగ్రామ్లో స్టిల్. నైస్. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ వింటుంటే ఒక్కోసారి
మన ఫీల్డ్ కి న్యాయం చేస్తున్నాం అన్న ఒక మోటివేషన్ వస్తుంది, ఇంకా వర్క్ చేయాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అని అనిపిస్తుంది. నైస్, వెరీ నైస్ అండి. నీ రీప్లేస్మెంట్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది విన్నాము ఈ వర్డ్. అసలు వాట్ ఈస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే? ఇది తీసి ఇప్పుడు హార్ట్ రీప్లేస్మెంట్ లేకపోతే డిఫరెంట్ పార్ట్స్ రీప్లేస్మెంట్ అని విన్నా కాబట్టి అసలు నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు కూడా వినలేదు. ఎలా చేస్తారో అసలు ఏంటి అది? ఇప్పుడు మామూలుగా ఏంటంటేనండి, మన కార్ టైర్ 5 years 10 years 15 years అరిగిపోతుంది కదండి. సేమ్ మన బాడీలో మన మోకాల్ జాయింట్ కూడా మనం తెగ నడుస్తాం చిన్నప్పటి నుంచి, కొన్ని కిలోమీటర్లు నడిచి మనకు తెలియకుండా నడుస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి ఇట్లా నార్మల్గా ఉన్న మోకాలు కంప్లీట్గా అరిగిపోతుంది అనమాట ఇట్లా. సో ఇలా కంప్లీట్గా అరిగిపోతుందండి. మనకి మోకాళ్ళు ఎలా ఉంటుందంటే కొబ్బరి బొండంలో లేత కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి బొండం మనం తాగేటప్పుడు కట్ చేస్తే లేత కొబ్బరి ఉంటుంది చూసారా, అట్లా కార్ట్లేజ్ ఉంటుంది. ఈ మెనిస్కస్ అనేది కొంచెం పచ్చి కొబ్బరి లాగా థిక్గా ఉంటుంది. 2 బోన్స్ మధ్యలో మెనిస్కస్ ఉంటుంది, వైట్ కలర్ది. ఈ బ్లూ కలర్ది మొత్తం కార్ట్లేజ్ అనమాట. సో ఈ కార్ట్లేజ్ అనేది ఏజ్ వచ్చే కొద్దీ అది అరిగిపోతా ఉంటుంది. సో దెన్ అంటే ఎట్ వాట్ ఏజ్ అది అరిగిపోవడం నార్మల్? అంటే ఎలాగో అరిగిపోతుందని చెప్పారు, అసలు ఎక్కడి నుంచి, ఏ ఏజ్ నుంచి అరుగుతుంది? 55 అండి, 55 రఫ్గా 50 అనుకోండి. బట్ చాలా మంది ఈ కాలంలో ముందు అంటే తక్కువ ఏజ్ నుంచి కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం కదా. అవును మేడం, అంటే మరి గ్రాస్ ఒబేసిటీ ఉన్నా, ఏదైనా ఫ్రాక్చర్స్ అయినా, ఇట్లాంటి వాళ్ళలో మనం చూస్తున్నాం బోన్స్ వీక్గా ఉన్నా. ఇంకొక ఎంటైటీ ఉంటుంది కాండ్రోమలేషియా పటెల్లా అని. సో ఆ కాండ్రోమలేషియా పటెల్లాలో ఏమవుతుందంటే నార్మల్ మన మోకాల్ జాయింట్లో ఈ పటెల్లాకి ఈ ఫీమర్ బోన్కి ఇక్కడ ఆర్టికులేషన్ ఉంటుంది కదండి. సో వాళ్ళు దీని మూవీ థియేటర్ సైన్ అంటారు. అంటే 1 గంట సేపు కూర్చుంటే లేయడానికి నొప్పి అవుతుంది. ఈ అండర్ సర్ఫేస్ పటెల్లా కార్ట్లేజ్ అనేది థిన్ అయిపోయి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది వేరండి, అది కాండ్రోమలేషియా పటెల్లా. ఇది మోకాలు అరగడం, ఆస్టియోఆర్థరైటిస్ అంటాం యాక్చువల్గా. సో ఇక కంప్లీట్గా అరిగితే ఇది చేసేది అంటే ఫీమర్ కాంపొనెంట్ మారుస్తాము, టిబియా కాంపొనెంట్ మారుస్తాము, ఈ మధ్యలో ఉన్నది ప్లాస్టిక్ అనమాట. సో దీన్ని పాలీ అంటారు. సో ఈ 3 మారుస్తాం. దిస్ ఈజ్ వాట్ వి డూ ఎగ్జాక్ట్లీ ఇన్ టోటల్ నీ రీప్లేస్మెంట్. సో మరి ఈ అరగడానికి రీజన్స్ ఏంటి అసలు? బాగా ప్రొలాంగ్డ్ వాకింగ్, కొంతమంది హెవీ వర్క్ చేస్తారు, పొలం పనులు, ఊర్లలో చాలా పనులు ఉంటాయి కదండి, వెయిట్స్ లిఫ్ట్ చేసి ఎక్కువ బరువులు మోసే పనులు ఉంటాయి కదా. అట్లా ఒక 10-20 ఏళ్ళు చేస్తే వాళ్ళకి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసరికి కంప్లీట్గా అరిగిపోతుంది, వాళ్ళు ఇలా నడుస్తారు ఇక. కానీ చాలా మంది ఇప్పుడు హోమ్ మేకర్స్ చూసుకుంటే ఇప్పుడు అట్లాంటి మీరు చెప్పిన పనులు అయితే ఇప్పుడు చేయట్లేదు ఈ జనరేషన్కి. ఇప్పుడు మన మదర్స్కి తీసుకోండి, మదర్స్కి కానీ ఫాదర్స్కి కానీ వాళ్ళకి అంటే ఫార్మింగ్ చేయకున్నా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు అరిగిపోతున్నాయి. అవునండి, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోవచ్చు, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, డైట్ అనుకోవచ్చు, లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఫర్దర్ జనరేషన్స్ కి ఇలాంటి ప్రాబ్లం రావద్దు అని అంటే? ఇక్కడ ఏంటంటేనండి యంగ్ ఫీమేల్ లేడీస్లో 20 to 40 years మధ్యలో వచ్చేది కాండ్రోమలేషియా పటెల్లా. అది మధ్య మనం చాలా కామన్గా చూస్తున్నాము. సో మెయిన్గా మన హైట్కి తగ్గ వెయిట్ ఉండడం అండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక సర్వేలో కూడా తెలిసింది ఏంటంటే ఇండియా ఈజ్ బికమింగ్ నాట్ ఓన్లీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఆల్సో ఒబేసిటీ అనమాట. ఒబేసిటీ క్యాపిటల్ అంటే ఇప్పుడు మన ఇళ్లలో, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఇళ్లలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కిడ్స్, తర్వాత యంగ్ పేషెంట్స్ ఒబేస్గా తయారైపోతున్నారు. లేడీస్కి అయితే పీసీఓడి కామన్ అయిపోయింది, హైపోథైరాయిడ్ పేషెంట్స్ ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటున్నారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే వెయిట్ అనేది ఎక్కువైపోతున్నాం, మన హైట్కి తగ్గ వెయిట్ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 5'10", 5'11" ఉన్నాడు అనుకోండి, ఆయన 80 kgs ఉండాలనుకోండి రఫ్గా, 75 to 80. సో మేల్ గురించి చెప్తున్నాం. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫుల్ లావ్ అయిపోతున్నారు. సో అల్టిమేట్గా లోడ్ అంతా మోకాల మీదే కదా పడేది. సో ఇప్పుడు నేను 100 kgs ఉన్నానంటే ఈ 2 మోకాలు, ఒక్కొక్క మోకాలు 50 kgs తీసుకోవాలి. సో మనం ఎంత వెయిట్ కంట్రోల్లో ఉంటే అంత బెస్ట్. మెయిన్ థింగ్ వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం. రెండోది బోన్స్ వీక్ కాకుండా చూసుకోవడం. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది పిల్లలు పాలు తాగట్లేదు, అసలు కాల్షియం ఇది లేదు సరిగ్గా. సో సిరప్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో సన్ ఎక్స్పోజర్ లేదు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ. సో ఇవేనండి మెయిన్ రీజన్స్. రైట్. సో ఎప్పుడైతే
ఒక పర్సన్కి ఈ బోన్ మధ్యలో ఇందాక మీరు చెప్పారు కదా, ఒక ఫ్లూయిడ్ లాంటిది, ఒక కొబ్బరి లాంటి సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉందో అది అరుగుతుంది కదా, మరి అది అరిగినప్పుడు జస్ట్ వెయిట్ లాస్ అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఇలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళకి? దీంట్లో ఏంటంటేనండి, మనకి ప్రాబ్లం ఫోకల్గా ఉందా అంటే ఒక పాయింట్లో ఉందా, డిఫ్యూజ్గా మొత్తంగా ఉందని చూడాలి మేడం. ఫోకల్గా ఉందంటే దానికి ఆ సైజ్ ఎంత ఉంది, డిఫెక్ట్ సైజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఓట్స్ అని, మొజాయిక్ ప్లాస్టీ అని డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫోకల్గా ఉంటాయి. ఇంకా డిఫ్యూజ్గా ఉంటే మనం ఏం చేయలేం. ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చేదాకా ఆగడం, అప్పుడు నీ రీప్లేస్మెంట్కి వెళ్ళడం. రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అయితే కొంచెం ముందే చేస్తాము, బట్ అదర్వైజ్ వెయిట్ అండ్ వాచ్, లేదా స్టీరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం, లేదా హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం, అట్లా తీసుకొని ప్రొలాంగ్ చేయడం అనమాట. ఎన్ని రోజులు మనం ఆపగలిగితే అన్ని రోజులు ఆపడం. రైట్. సో ఇందాక స్టిరాయిడ్ అనే పదం వాడారు కదా, రీసెంట్గా మా మదర్ కూడా స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుందనమాట, మంచి వెల్ నోన్ డాక్టర్స్ దగ్గరనే. బట్ స్టిల్ తనకి పెయిన్ అయితే తగ్గింది, మోకాల్లో ఇంజెక్షన్ తీసుకుంది. డాక్టర్ అన్నారు ఇది స్టిరాయిడే, బట్ దాని ఎఫెక్ట్ అనేది బాడీ పార్ట్స్లో ఎక్కడ ఉండదు అని చెప్పి. తీసుకున్న ఒక 1 month తర్వాత ఐ థింక్ సో తనకి ఇక్కడ చాలా బ్యాక్లో చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు దట్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అంటారా, లేదంటే ఇంకేదైనా బోన్ డెన్సిటీ తగ్గడమా, ఇంకేదైనా రీజన్ ఉందా? స్టిరాయిడ్ ఇంజెక్షన్ వల్ల అయితే కాదండి. అంటే చాలా మందికి స్టిరాయిడ్ అనగానే భయపడిపోతుంటారు, ఎందుకంటే కోవిడ్ టైంలో మనం చూసాము. అసలు ఛాన్స్ లేని, ఇప్పుడు లేదు ఛాన్స్ ఇంకా ఈ పర్సన్ కి అన్నప్పుడు స్టిరాయిడ్స్ ఇంజెక్షన్ ఇవ్వడం అని మనం చూసాం. కోవిడ్ టైం నుంచే ఈ స్టిరాయిడ్ వాడడం అనేది చాలా మందికి తెలిసింది. ఇప్పుడు కూడా ఇప్పుడు మోకాల్లో తీసుకుంటే, ఇంకా బాడీ పార్ట్స్ లో ఎక్కడ తీసుకున్నా స్టిరాయిడ్ అది ఎఫెక్ట్ చేస్తుందా? ఎన్ని టైప్స్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఉంటాయి అసలు? ఇప్పుడు మనము 2 రకాలుగా, యూజువల్లీ 3 అనుకోండి. ఒకటి టాబ్లెట్ రూపంలో ఉంటుంది, అది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఇంజెక్షన్ రూపంలో స్టెరాయిడ్స్ ఇస్తారు కదా, అది కూడా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. కానీ జాయింట్లోకి ఇచ్చేది బాడీ అంతా వెళ్ళదు. బట్ అట్ ద సేమ్ టైం దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, దాని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఈవిడికి ఇస్తే ఖచ్చితంగా ఆవిడ బెటర్ అవుతారు, ఆవిడ పెయిన్ తగ్గుతుంది అంటే ఇస్తాం మేడం. లేదు ఆవిడకి షుగర్ ఉంది, తర్వాత షుగర్ కంట్రోల్లో లేదు, ఎందుకంటే ఇవ్వమన్నమాట. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో మేము స్టెరాయిడ్స్ ప్రిఫర్ చేయం, అది లేనిపోని ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చెప్పి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చినంటే అది పెద్ద తలనొప్పి. సో నేను నా ప్రాక్టీస్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, ముందే చెప్తాను. ఎందుకంటే చాలామంది వస్తారనమాట ఈ డిఫరెంట్ సోషల్ మీడియా అది చూసి. సో షుగర్ ప్రాపర్గా డయాబెటీస్ ఉండి కంట్రోల్లో ఉంటేనే మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను లైక్ మా బామ్మగారికి, ఆవిడకి ఏజ్ 80 years అప్పుడు, ఆవిడకి 2 times కార్డియాక్ సర్జరీస్ అయినాయి, ఫుల్ మోకాలు నొప్పులు, నేనే ఇచ్చాను. బట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నమాట. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే అది లేనిపోని తలనొప్పి అవుతుంది. ఓకే, అంటే ఏ స్టేజ్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ నీస్కి ఇస్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. లాస్ట్ స్టేజ్, ఇక టాబ్లెట్లు పనిచేయట్లేదు, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా అంటే నడవడానికి లిటరల్గా పెయిన్స్తో బాధపడుతున్నారు అంటే, ఇక లాస్ట్ ఆప్షన్ అంటే సర్జరీకి అన్ఫిట్, సర్జరీ తట్టుకోలేరు, హై రిస్క్ కేసు, అలాంటప్పుడు స్టీరాయిడ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో పిఆర్పి పనిచేయదు, హైల్రోనిక్ యాసిడ్ గుజ్జు ఇంజెక్షన్లు కూడా పనిచేయవు. నా దగ్గరికి ఎవ్రీ డే మినిమం 1-2 patients వస్తారు మేడం. లైక్ సార్ మేము 2 lakhs ఖర్చు పెట్టాం, 3 lakhs ఖర్చు పెట్టాం, మోకాలకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాం, ఈ పిఆర్పి ఇంజెక్షన్లు ఒక 6 నెలలు పనిచేసింది, 1 year పనిచేసింది, తర్వాత పనిచేయలేదా అని వస్తారు. సో ఈ పిఆర్పీలు, ఈ గుజ్జు ఇంజెక్షన్లు మీరు వినే ఉంటారు. వాట్ ఈస్ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి, కొన్ని అడ్వాన్స్డ్ మిషన్స్ ఉంటాయి, దాంట్లో సెంట్రిఫ్యూజ్ చేసి అది సపరేట్గా కాంపనెంట్స్ వస్తాయి అన్నమాట. దాంట్లో పిఆర్పి అని, ఆర్బీసీ అని, డబ్ల్యూబీసీ అని వస్తాయి అనమాట. మన బ్లడ్ని తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేస్తే, ఒక 25 ml 30 ml సెంట్రిఫ్యూజ్ చేస్తే, అంటే మిషన్లు వేసి తిప్పుతారు అనమాట. తిప్పితే దాంట్లో కాంపనెంట్స్ కింద సపరేట్ అవుతాయండి. సో దాంట్లో దాంట్లో ఈ పిఆర్పిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల బాగా తెగ రిజల్ట్ ఉంటుంది,
దానివల్ల తెగ రిజల్ట్ ఉంటుందని కొంతమంది ప్రమోట్ చేస్తారు. బట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, మేము లిటరల్గా మోకాలు నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు జాయింట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కార్టిలేజ్ ఏమి ఉండదు, కంప్లీట్గా కార్టిలేజ్ పోయి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఆ ఫొటోస్ తీసి కూడా పేషెంట్ అటెండర్స్కి చూపిస్తాం, సార్ సర్జరీ ఎలా అయిందని అడుగుతారు కదండి వాళ్ళు. సో అక్కడ ఏమి ఉండదు, ఇంత ఇంత గుంతలు పడి ఉంటాయి. సో అంత బోన్ ఆన్ బోన్ లీజన్ ఉండి, గ్రాస్ డిఫార్మిటీ ఉండి, ఇట్లా మొత్తం మోకాలు వంకరపోతుంటాయి కదా. ఈ ఊర్లలో మీరు చూసే ఉంటారు చాలామంది పేషెంట్లకి. ఇన్ఫ్యాక్ట్ సిటీల్లో కూడా ఇలా నడుస్తూ ఉంటారు పేషెంట్స్. స్టేజ్ 4 వచ్చేసి ఈ బోను లిటరల్గా ఈ బోన్ రాసుకొని ఇట్లా వంకర పోయి ఇలా నడుస్తుంటారు చూసారా, దాన్ని స్టేజ్ 4 అంటాం. సో ఆ స్టేజ్లో ఈ పిఆర్పి అనేది పనిచేయదు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అసలు బోన్ డెన్సిటీ ఎందుకు తగ్గుతుంది అంటే, డైలీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక రొటీన్లో తినే మీల్ ఇప్పుడు కూడా అదే తింటున్నాం, రైట్? మన పేరెంట్స్కి రాని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్త జనరేషన్స్కి జనరేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేడం, నేను యాక్చువల్లీ చెప్పా కదండి, నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపూర్ అని. మేము అట్లీస్ట్ అసలు డైరెక్ట్ బోర్ వాటర్ తాగేవాళ్ళం. అవునవును, అంటే వాటర్ ప్యూరిఫైర్స్ కూడా లేవు, బబుల్ క్యాన్స్ అని ఇవి వాటర్ తాగుతున్నారు. దాని వల్ల కూడా వస్తుంది ఈ బోన్స్ డెన్సిటీ తగ్గుతుంది అని కొంచెం నేను కూడా విన్నాను. దానివల్ల నిజమేనా అది అసలు? 100% అండి. మనం టీడీఎస్ మెజర్ చేయాలి. సో ఎగ్జాక్ట్ డేటా అంటే టీడీఎస్ ఎంత ఉండాలనేది నాకు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ అంటే కరెక్ట్ లిటరల్గా బోర్ వాటర్ తాగి మా బామ్మ అయితే 86 years వరకు ఉంది. సో వాళ్ళందరూ హెల్తీగానే ఉన్నారు. అంటే సిటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ముందు పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవండి. అట్లీస్ట్ ఊర్లలో పెరిగిన వాళ్ళకైతే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. సిటీలో ఏంటంటే ఒక స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉండాలి అంటే అదొక లగ్జరీ, వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడుంది అని, ల్యాండ్ ఎక్కడుంది ఆడుకోవడానికి అని వెతుక్కుంటున్నాం ఇప్పుడు. అదొక లగ్జరీ అనమాట. అదొక పెద్ద ఇంటర్నేషనల్ స్కూలో లేదంటే ఏదైనా కేవీ స్కూలో అయితే ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, లేదంటే మామూలు స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్ అనేవి ఉండవు. తర్వాత వాళ్ళని ఒక కోడిని పెంచినట్టు, బాయిలర్ కోడిని పెంచినట్టు మొత్తం క్లోజ్డ్ దీంట్లో పెంచుతారు, ఉంటారు. వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ ఉండదు. తర్వాత వాళ్ళ స్కూళ్ళలో టాయిలెట్స్, లెట్రిన్స్ అవి మనం వెళ్ళి చూస్తే కొన్ని స్కూళ్ళలో అయితే హారిబుల్గా ఉంటాయి. వాటి మీద ఫోకస్ ఉండదు. ఎంతసేపు ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద ఉంటుంది, కానీ ఆ చేతులు కడుక్కోవడం మీద, లేకపోతే ఈ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, లెట్రిన్ ఎలా ఉంది, తినే ప్లేస్ ఎలా ఉంది, ఈ క్లీనింగ్, శానిటేషన్, హైజీన్ దీని మీద తక్కువ. అంటే చెప్తున్నా, పోస్ట్ కోవిడ్ కొంచెం పెరిగింది. సో తినే ఫుడ్ కొంచెం అవేర్నెస్ ఎక్కువైంది, ఈ చేతులు కడుక్కోవడం ఇవన్నీ. దానికి తోడు ఫుడ్ హ్యాబిట్స్. అంటే నాకు తెలిసి నేను కుర్కురే ఇవి తిన్నది నేను అనుకోవడం నాకు తెలిసి నేను ఏమన్నా ఎంబీబీఎస్లో తిన్నానేమో అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు. చిన్నప్పుడు అయితే రోడ్డు పక్కన జ్యూసులు తాగేవాళ్ళం. అసలు ఆ బిర్యానీలు అవన్నీ మాకు తెలియదు చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఈ అవైలబిలిటీ ఎక్కువైపోయి ఇంకా పిల్లలకి స్నాక్స్ టైప్లో కూడా తప్పట్లేదు, పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. పెట్టమని నేను చెప్పట్లేదు, ఒక్కొక్కసారి ఈ ప్యాకెడ్ ఫుడ్స్ కూడా పెట్టాల్సి వస్తుంది, బిస్కెట్లు అని అవన్నీ చెత్తని మనకు తెలుసు. కానీ వాళ్ళతో వీళ్ళతో ఇంకా బర్త్డేలకు అయితే లిటరల్గా చెత్త ఇస్తున్నారు, చాక్లెట్లు ఈ అన్నీ. ఇంకా బ్రాండ్ పేరు మనం చెప్పలేము, చెప్పకూడదు. సో అంటే ఇంకా యాక్సెప్టెన్స్ అయిపోయింది మేడం. యాక్చువల్గా చెత్త ఫుడ్ని తీసుకోవడం మనం అలవాటు చేసేసుకున్నాము, మనం ఇంకా అదే యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఈ రీజన్స్ వల్లే ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటారు. అంతే మేడం. ఇప్పుడు చెట్లు ఎక్కడం అవి లేవు కదండి. చిన్నప్పుడు ఊర్లలో పెరిగిన వాళ్ళకైతే బాగా ఆడుకోవడం, ఈ చెట్లు ఎక్కడం ఇవన్నీ ఉండేది. ఫిజికల్ యాక్టివిటీ లేదు, సన్ ఎక్స్పోజర్ లేదు. వాటర్ మారింది డెఫినెట్గా. అసలు నిజంగా ఏ వాటర్ ప్యూరిఫైర్లో వాటర్ తాగాలో అర్థం కావట్లేదు. ఇంకో రీజన్ కూడా నేను ఏం విన్నానంటే, ఇప్పుడు మన ఇంటి దగ్గరలో ఈ టవర్స్ ఏవైతే ఉంటాయి కదా, సెల్ ఫోన్ టవర్స్, దాని సిగ్నల్స్ ద్వారా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను విన్నాను. ఈజ్ ఇట్ కరెక్ట్? నాకు తెలిసి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే అంటే రేడియేషన్ అంత ఎక్కువ ఉంటుంది కదా దాని రేడియస్ లో ఉంటుంది. కరెక్ట్. బట్ అది ఏమన్నా బోన్ కి ఎఫెక్ట్ అవుతుందా? బోన్ హెల్త్ దాని మీద ఐఎమ్ నాట్ షూర్ అండి. ఐ థింక్ దానివల్ల ఏం రాదు, ఎందుకంటే ఈ పాటికి డేటా వచ్చేది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ సిగ్నిఫికెంట్ ఇది, గవర్నమెంట్స్ విల్ నాట్ గివ్ పర్మిషన్. ఓకే ఓకే, దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే మా ఇంటి దగ్గర, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాంటి కొంచెం కంప్లైంట్స్ ఉండే అనమాట.
ఎవరు మేబీ అది రైటో కాదో తెలీదు, బట్ చాలా మంది ఆ టవర్స్ పెడతాము అని అన్నప్పుడు చాలా మంది రిజెక్ట్ చేశారనమాట. వద్దు మాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవి ఇదని డిమాండ్ చేశారనమాట. సో ఐ గాట్ ద క్వశ్చన్. ఇప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తీసుకున్నారు ఒక పర్సన్, సో ఎన్ని డేస్ వరకు వాళ్ళకి రెస్ట్ అవసరం, మళ్ళీ లేచి ఎప్పుడు నడుస్తారు వాళ్ళు? యూజువల్లీ ఈ రోజు సర్జరీ చేస్తే రేపటి నుంచి నడుస్తారండి. సీరియస్లీ? నెక్స్ట్ డే? ఓకే. సో కొంతమందికి వాకర్ ఇస్తాము ఒక 1 వీక్ పాటు, కొంతమందికి వాకర్ ఏం అవసరం లేదు. వితౌట్ వాకర్ దే కెన్ వాక్ హ్యాపీలీ. యూజువల్లీ డ్రెస్సింగ్ 2 days తర్వాత డ్రెస్సింగ్ చేస్తాము. నీ బెండింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేయిస్తాము. సో 0 to 100 degrees స్టార్ట్ చేయిస్తాము. సెకండ్ డే ఆర్ థర్డ్ డే డిశ్చార్జ్ చేస్తాము. మళ్ళీ ఒక 2 weeks పాటు ఇంట్లో ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. సో 2 weeks కుట్లిప్ప తీసేస్తాం అనమాట. ఓకే. అంటే జనరల్గా ఏ సర్జరీ అయినా బెడ్ రెస్ట్ ఇన్ని డేస్ అవసరం ఉంటుంది అని వింటుంటాం కదా. బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు మేడం. ఓకే. అస్సలు అవసరం. అసలు బెడ్ రెస్ట్ అవసరం ఉన్న పేషెంట్లకి, హై రిస్క్ పేషెంట్లకి చేయకుండా ఉంటే బెటర్. అంటే ఎవరిని బెడ్ రెస్ట్ కి కింద వాళ్ళని కన్సిడర్ చేస్తారు? అంటే ఏ టైప్ ఆఫ్ సర్జరీలో బెడ్ రెస్ట్ కి అవసరం? మేడం బెడ్ రెస్ట్ అంటే ఇంట్లో తిరగచ్చండి. నేను అనేది బయట షాపింగ్ మాల్లకి ఫంక్షన్లకి వెళ్ళకూడదని. ఇంట్లో హ్యాపీగా పక్క రోజు నుంచి నడవచ్చు. ఇమీడియట్ గా మెట్లు ఎక్కడం కానీ, వాకింగ్ చేయడం కానీ ఇంట్లో నడవచ్చు అండి. హ్యాపీగా స్లైడ్ లో ఉన్న ఏరియాస్ ఎక్కడం నడవచ్చు, ఇంట్లో నడవచ్చు. బేసిక్ ఏంటంటేనండి, ఎవరికైనా మనం నీ రీప్లేస్మెంట్ చేసే ముందు ఒక మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అనేవి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఆ బ్లడ్ టెస్ట్లు అన్ని చేయిస్తాం. సో ఆ బ్లడ్ టెస్ట్లన్నీ చేయించి నార్మల్గా ఉన్నాయంటే తర్వాత అనస్థీషియా డాక్టర్ గారు చూస్తారు. మత్తిచ్చే డాక్టర్ గారు, గుండె డాక్టర్ గారు ఫిట్నెస్ ఇవ్వాలి, హార్ట్ పంపింగ్ కెపాసిటీ బాగానే ఉంది అని. తర్వాత ఫిజిషియన్ చూసి ఫిట్నెస్ ఇవ్వాలి, పల్స్ అదే బీపీ బాగానే ఉంది, షుగర్ బాగానే ఉంది, షుగర్ ఒకవేళ ఉంటే కంట్రోల్లోనే ఉంది. సో ఈ ముగ్గురు డాక్టర్లు ఓకే అంటేనే దెన్ విల్ టేక్ దెమ్ ఫర్ సర్జరీ. ఓకే. అంటే డైరెక్ట్ గా వెళ్ళి నేను సర్జరీ చేసుకుంటాను అంటే అది కన్సిడర్ చేయరు. నో ఫస్ట్ బ్లడ్ టెస్ట్, తర్వాత కార్డియాక్ ఎవాల్యుయేషన్, ఫిజిషియన్ ఎవాల్యుయేషన్, తర్వాత అనస్థీషియా చెకప్ పక్కా, PAC అంటాం, ప్రీ అనస్థెటిక్ చెకప్. ఈ 3 అవ్వాలి పక్కా. రైట్. ఒక 3-4 months బ్యాక్ మా మామయ్యకి ఎప్పుడెప్పుడు అంటే స్కూటీ పై నుంచి స్కిడ్ అయి పడుతుంటారనమాట. అంటే అది యాక్సిడెంటల్గా జరుగుతాయి. ఒక్కోసారి ఏమైందంటే ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఇక్కడ మధ్యలో ఇక్కడ ప్లేట్ వేశారు, లెగ్కి ప్లేట్ వేశారు. ప్లస్ ఇంకోసారి ఇక్కడ నీకి కూడా తగిలింది. తగిలిన ప్లేస్లోనే మళ్ళీ తగలడం వల్ల చాలా కొంచెం సివియర్గా అయిందనమాట. సో ఈ ప్లేట్స్ ఇప్పుడు అంతే ఉన్నాయి. అంటే లైఫ్ లాంగ్ అంతే ఉంచాలా ప్లేట్స్, లేదంటే బోన్ అంతా సెట్ అయిపోయింది అన్నప్పుడు అది తీసేసుకోవడం బెటరా? మేము తీసేసుకోవాలి కంపల్సరీ అని చెప్పమండి. అవి ఉన్నా దానివల్ల ఏం ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అంటే మెటల్ కదా, అది ఇంకేదైనా ఫర్దర్ గా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా ఏమైనా అవుతుందా? ఇన్ఫెక్షన్స్ ఏం అవ్వండి, ఎందుకంటే మనం ఇప్పుడు వాడేది టైటానియమే కదా ఎక్కువ మందికి. ఈవెన్ SS ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నా ఏం అవ్వదు. బట్ కొంతమంది పేషెంట్లకి చాలా అనుమానం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒక 3 ఏళ్ల తర్వాత తీర్చుకోమని చెప్తాం. 3 to 4 years మధ్యలో, 2.5 to 4 years మధ్యలో. ఎందుకంటే 4 years 5 years దాటింది అనుకోండి తీయడం కూడా కష్టం. దాని చుట్టూ బోన్ పెరుగుతుంది ఆ మెటల్ చుట్టూ. సో అప్పుడు తీసేటప్పుడు మొత్తం దాన్ని ఇట్లా కొట్టి లేపాలి. అప్పుడు కూడా మళ్ళీ చాలా కష్టం ఉంటుంది పేషెంట్ కి, డాక్టర్ కి, ఇద్దరికి తీయడం కష్టమే అండి. ముఖ్యంగా ఫీమర్ దగ్గర తీయడం కష్టం, ఎందుకంటే ఇక్కడ బోన్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఫీమర్ నెయిల్ దగ్గర ఎంట్రీ పాయింట్ దగ్గర బోన్ ఎక్స్ట్రా గ్రో అవుతుంది. దాని మొత్తం లీప్ చేయాలి దాన్ని. ఓకే. అంత ఈజీగా రాదు. 2.5 to 4 years మధ్యలో అయితే కొంచెం వచ్చేస్తుంది, బోన్ అతుక్కుంటుంది. ఆ టైంకి అప్పుడు తీసేయచ్చు. సో ఇప్పుడు ఒక పర్సన్కి బోన్ డెన్సిటీ తగ్గింది, ఓకే, చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు. అలాంటి పర్సన్ ఇప్పుడు డైట్ తగ్గాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలంటే నీ సపోర్ట్ చేయట్లేదు కదా. అలాంటి పర్సన్స్ మళ్ళీ రికవరీ అవ్వాలి అని అంటే ఏం చేయాలి వాళ్ళు? మీరు అనేది వెయిట్ తగ్గడానికి అంటారు. ఇప్పుడు నీ సపోర్ట్ చేయట్లేనప్పుడు వాకింగే చేయలేరు కదా. అవును, చాలా మంది ఇదే క్వశ్చన్ అండి. సార్ నాకు వెయిట్ లాస్ అవ్వాలని ఉంది, కానీ నాకు మోకాలు నొప్పులు, నేను నడవలేకపోతున్నాను, మీరు నాకు ఈ మోకాలు నొప్పులు తగ్గిస్తే నేను వెయిట్ లాస్ అవుతాను, నేను తగ్గుతాను అంటారు. అంటే నాకున్న ఐడియా ఏంటంటే, ఎవిడెన్స్ సైన్స్ ఏం చెప్తుందంటే, యాక్చువల్గా వెయిట్ లాస్లో 70% డైట్, 20-30% ఎక్సర్సైజెస్ కదండి. సో నేను ఎక్కువ మందికి ఏం చెప్తున్నాను అంటే, పేషెంట్లకి ఈవినింగ్ 6-7 తర్వాత తినొద్దండి అని చెప్తున్నాను. తర్వాత కొంచెం కార్బ్స్ తగ్గించి కొంచెం ఫైబర్ యాడ్ చేసుకోండి, ఈ కీరా, క్యారెట్ ఇలాంటివి తీసుకోండి అని చెప్తున్నాను.
తర్వాత ఎవ్రీ డే వెయిట్ చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. అసలు మోకాల నొప్పులకి రీజన్ ఏంటో చూద్దాం ఫస్ట్. అంటే కార్టిలేజ్ ప్రాబ్లమా, లిగమెంట్ ప్రాబ్లమా, అసలు మెనిస్కస్ ఏమైనా చినిగిందా? చాలా మంది గౌట్ పేషెంట్స్ కూడా మోకాల నొప్పితో వస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ తినడము, ఎక్కువ ఈ హై ప్రోటీన్ తీసుకోవడం. చాలా మంది జిమ్లో జాయిన్ అవుతారు కదండి. ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను. అట్లీస్ట్ ఎవ్రీ వీక్ ఒక పేషెంట్, యంగ్ పేషెంట్ వస్తాడు మోకాల నొప్పితో. సడన్ మోకాల నొప్పి. ఏమైంది అంటే పడ్డారా అంటే పడలేదు, ఏమన్నా యాక్సిడెంట్ అయిందంటే లేదు, ఏమైనా నీ ట్విస్ట్ అయిందా అంటే లేదు. జిమ్లో జాయిన్ అయ్యాం సార్, ఓకే ఏమైనా ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారంటే అవునండి. సో ఇట్ ఈస్ కాజింగ్ ఇంక్రీజ్డ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్. ఇంక్రీజ్డ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వల్ల గౌట్ వస్తుంది. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి నీ దగ్గర డిపాజిట్ అయ్యి నీ పెయిన్స్ వస్తాయి. సో మనకి ఏంటంటే ఒక కంబైన్డ్ అప్రోచ్ కావాలని చెప్తానండి నేను. అంటే డైట్ ఇంపార్టెంటే, తర్వాత మన లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. అంటే ఇందాక వాడారు గౌట్ అని. వాట్ ఈస్ గౌట్? ఇప్పుడు మనకి ఎప్పుడైతే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ మోర్ దాన్ 6 mg/dL వస్తే దాన్ని గౌట్ అంటామండి. అసలు ఏంటి యూరిక్ యాసిడ్ అంటే అది ప్యూరిన్ మెటబాలిజం యొక్క ఎండ్ ప్రోడక్ట్. సో హై ప్రోటీన్ తీసుకుంటాం కదా మేడం మనం. ఈ పప్పు అయినా అవ్వచ్చు, చికెన్ అయినా అవ్వచ్చు, మటన్ అయినా అవ్వచ్చు, సీ ఫుడ్ అయినా అవ్వచ్చు, ఏదైనా ప్యూరిన్స్ ఉండే ఫుడ్ తీసుకుంటే అది చివరికి ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్గా అవుతుంది. సో ఈ యూరిక్ యాసిడ్ ఒక లెవెల్ వరకు మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అది క్రిస్టల్స్ కింద ఫార్మ్ అవుతుంది. దాన్ని గౌట్ అంటాం అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే పెయిన్స్ వస్తాయి. ముఖ్యంగా కాలి బొటన్ వేల్ దగ్గర వస్తుంది. ఒకప్పుడు ఇది రాజులకు వచ్చేది. సో గౌట్ వస్తుందంటే వాళ్ళు రిచ్ క్యాండిడేట్ అనమాట. ఎందుకంటే ఆల్కహాల్ ఎవరు తాగుతారు, నాన్ వెజ్ ఎవరు తింటారు? రిచ్ పీపులే కదా. సో ఇంతకుముందు రాజుల యొక్క డిసీజ్ అన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఇందాక అన్నారు నాన్ వెజ్ తిన్న వాళ్ళు లేకపోతే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, కానీ ఇప్పుడు బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా వస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే అంటే మన మూడ్ బట్టి కూడా మారుతుందండి, మన ఎమోషన్స్ బట్టి కూడా మారచ్చు యూరిక్ యాసిడ్ లెవెల్స్. దెర్ ఆర్ స్టడీస్ మన ఎమోషన్స్ బట్టి, మన మూడ్ బట్టి కూడా మారచ్చు అంట. సైకలాజికల్ గా కూడా అది బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో జనరల్ గా ఒక ఆల్రెడీ ఒబేస్ ఉన్న ఉమెన్ కన్సీవ్ అయినప్పుడు 9 months వరకు ఇంకా చాలా ఒక 10-15 kgs మళ్ళీ పెరుగుతారు కదా. అప్పుడు వాళ్ళకి నీ పెయిన్స్ ఇలా మీరు అన్నట్టు గౌట్ కానీ ఇవి వచ్చినప్పుడు లోపల ఉన్న బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నీ పెయిన్స్ కామనే అండి, గౌట్ ఏమి రాదు. బాడీ ఫిజియాలజీ చూసుకుంటుంది. ఈ నీ పెయిన్, బ్యాక్ పెయిన్ కామనే మేడం. అంటే దానివల్ల అంత మేజర్ ఇష్యూస్ ఏమి ఉండవు అండి. జనరల్ గా జెనెటిక్స్ కానీ ఇవి బేబీకి వస్తూ ఉంటాయి కదా. మనం తిన్న ప్రతి పదార్థం కూడా బేబీకి బాడీలోకి వెళ్తుంది. అవును, మదర్ తీసుకునే ప్రతి ఒక్కటి కూడా సైకలాజికల్ గా ఇంకా ఫిజికల్ గా కూడా అన్ని బేబీకి వెళ్తాయి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా బేబీకి ఎఫెక్ట్ అవుతుందా ఇన్ ఫ్యూచర్ లో కూడా? దానికి వాడే మందుల వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం కొన్ని మందులు మాత్రం ఇస్తామండి. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే తెలియక వాళ్ళు ఏదంటే అది వాడుతూ ఉంటారు. సో అందుకనే ఖచ్చితంగా వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అసలు ప్రెగ్నెన్సీ టైంలో మందులు వాడకూడదు. ఓన్లీ కొన్ని మందులే వాడాలి. ఎందుకంటే కొన్ని రకాల మందులు ఏంటంటే అవి పిల్లోడిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇఫ్ యూ కెన్ సే దట్ ఏ టైప్ ఆఫ్ డ్రగ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు? ఏమన్నా ఒక 2-3 ఐటమ్స్? చాలా ఉన్నాయండి, అసలు వాడేవే తక్కువ ఉన్నాయి. ఓకే, పెద్ద లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ఓకే, దాంట్లో మెయిన్ గా ఇది అసలు పారాసిటమాల్ సేఫెస్ట్ అని చెప్తాము. ఓకే, వాడని కూడా చాలా ఉంటుంది, పెద్ద లిస్ట్ అనమాట. వాడేది వాడగలిగింది పారాసిటమాల్ సేఫెస్ట్. నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్, డౌట్ నా మైండ్లో ఉందన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ బైక్ మీద నుంచి పడ్డా లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్ ద్వారా ఒక బోన్ ఫ్రాక్చర్ అయిందనుకో, ఆ బోన్ అతుక్కోవాలని అంటే ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఎయిడ్ కింద మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకో సెకండ్ బిలీఫ్ ఏంటి అని అంటే చెట్ల మందు అని తాగుతుంటారు చాలా మంది. అంటే డాక్టర్ దగ్గర కంటే ఎక్కువ నమ్మకం వీళ్ళ పైన ఉంటుంది అనమాట. అది ఎంతవరకు అసలు వర్క్ చేస్తుంది? నేనేమంటానంటేనండి, ఇప్పుడు ఒకప్పుడు డెలివరీలు ఇళ్ళల్లో అయ్యాయండి. అవును, ఒక 30 years బ్యాక్, 30-35 years బ్యాక్. అసలు ఇప్పుడు అవుతున్నాయి మేడం? లేదు కదా. లేదు. సో అలాగే ఇప్పుడు ఏంటంటే సైన్స్ అనేది అడ్వాన్స్ అవుతా ఉంది. సో మనిషి స్పేస్కి వెళ్తున్నాడు, మార్స్కి వెళ్తున్నాడు, మూన్కి వెళ్తున్నాడు. అంటే ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినప్పుడు ఇంకా
ఈ ప్రిమిటివ్ మెథడ్స్, నేటివ్ మెథడ్స్ మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే కొన్ని హారిబుల్గా ఉంటాయి. అసలు మత్తి ఇవ్వకుండా రెడ్యూస్ చేయడము, కాల్తో కొట్టడము, సుత్తితో కొట్టడము, అబ్బా. సో ఎందుకు అంత సఫరింగ్ అంటాను. ఇంకోటి ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్కి చెయ్యి వంకరో కాలు వంకరో అయ్యి ఏదన్నా మేజర్ కాంప్లికేషన్ వస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఆబ్వియస్లీ డాక్టర్. సో ఎందుకు తలనొప్పి, ఎందుకు ఊరికే? ఫస్ట్ ఆప్షన్ కింద డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇంకో బిలీఫ్ కోసమో లేకపోతే అక్కడ వెళ్తే మంచి రిజల్ట్ ఉంటుంది, తొందరగా రికవర్ అవుతారు అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ ఎప్పటి నుంచో కొంతమందికి ఉంది. చాలా మంది ఇప్పుడు డాక్టర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, బట్ స్టిల్ కొంతమంది ఉన్నారు సెకండ్ ఒపీనియన్ కింద వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఒకసారి తగ్గకపోతే వాళ్ళు వెళ్ళరు మేడం. వాళ్ళు, నేను చెప్తున్నాను, నేను ఈఎస్ఐలో ఉన్నప్పుడు నేను ఎంతమంది పేషెంట్లను చూసేవాడినా. లైక్ చాలా బోన్స్ సరిగ్గా అతుక్కోకపోవడము, అసలు అతుక్కోపోవడం, మాల్ యూనియన్స్, నాన్ యూనియన్స్ చాలా ఉంటాయి. వాళ్ళు మేము మళ్ళీ ఏం అడుగుతాం సార్, మళ్ళీ అక్కడ వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు అన్నట్టు వాళ్ళే అంటారు. సో మనం ఏం అనలేం వాళ్ళని, ఎవరి బిలీవ్ వాళ్ళది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనేం అంటే ఇప్పుడు ఆ పేషెంట్కి ఏదైనా మేజర్ ఇష్యూ అయింది అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? మళ్ళీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ఏదైనా డాక్టర్ని అడగాల్సిందే. వాళ్ళే పంపిస్తారు. లైక్ కొంతమంది వాళ్ళే ఇది మా వల్ల కాదని వాళ్ళే పంపిస్తారు. అసలు పేషెంట్లకు కూడా చాలా అవేర్నెస్ వచ్చేసిందండి ఇప్పుడు. సో డ్యూ టు ఈజీ అవైలబుల్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం 100 మందికి మంచి చేసిన పేరు అంతగా రాకపోవచ్చు, బట్ ఒక కేసు సరిగ్గా అవ్వలేదు అనుకోండి, బ్యాడ్ నేమ్ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళకి దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు చిన్నపిల్లోడు ఇంట్లో, ఎగ్జాక్ట్లీ చిన్నపిల్లోడు పడ్డాడు అనుకోండి మేడం, సో వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చేస్తారు ఏమైంది అని. అంటే వాళ్ళు ఏదైతే ఇస్తారో ఓరల్గా తీసుకోవడం కానీ కొన్ని పదార్థాలు ఉంటాయి కదా, దానివల్ల ఎఫెక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా? దానివల్ల ఏమన్నా లివర్ డ్యామేజ్ అలా అంటారా? ఏదైనా బాడీ కాంప్లికేషన్ మేము తీసుకున్నాము దీనివల్ల నాకు ఎఫెక్ట్ అయిన వాళ్ళు లేరు, కానీ సరిగ్గా అతుక్కోకపోయిన వాళ్ళు, అసలు పని చేయని కేసెస్ వచ్చాయి. అంటే బేసిక్గా ఏంటంటేనండి, ఇప్పుడు ఇక్కడ చెయ్యి ఇరిగిందండి, లేదంటే ఇక్కడ కాలు ఇరిగింది, ఇది అతుక్కోవడానికి కావాల్సింది ఏంటంటే స్టెబిలిటీ. మనం ప్లేట్, మీరు అన్నారు కదా మీ రిలేటివ్స్కి కాలు ఇరిగితే ప్లేట్ వేసారని. సో ఫ్రాక్చర్ టైప్ బట్టి, ప్యాటర్న్ బట్టి, ఎక్కడ ఇరిగింది, ఎలా ఇరిగింది, ఎన్ని పీసుల కింద ఇరిగింది, ఓపెన్ ఫ్రాక్చరా, క్లోజ్డ్ ఫ్రాక్చరా, కాంపౌండా, సో దీన్ని బట్టి అది రాడ్ వేయాలా, ప్లేట్ వేయాలా, లేకపోతే జస్ట్ సిమెంట్ పట్టి సరిపోతుందా అనేది కనుక్కున్నారనమాట. సో కనుక్కోవడం అంటే అది ఆయనకి ఏదో ఆయన సొంత కవిత్వం కాదు. అంటే ఇప్పుడు అన్ని కంట్రీస్లో ఏది ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని వేల మంది, లక్షల మందికి అయింది కదండి ఫ్రాక్చర్. సో ఒక సైన్స్, ఒక ఎవిడెన్స్ ద్వారా, ఒక ఎవిడెన్స్ ద్వారా వస్తుంది అనమాట ట్రీట్మెంట్ ఏదైనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఈ ఎముక ఇరిగింది, అడ్డంగి ఇరిగింది, దానికి ఆ ఫ్రాక్చర్ టైప్ బట్టి, ప్యాటర్న్ బట్టి దీనికి రాడ్ వేయాలా, ప్లేట్ వేయాలా అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడు రాడ్ ప్రిఫర్ చేస్తాము, ఎప్పుడు ప్లేట్స్ ప్రిఫర్ చేస్తాము మనం? అంటే when do you prescribe? యూజువల్లీ లాంగ్ బోన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఫీమర్, టిబియా ఉంది కదా, ఫీమర్ టిబియాకి మధ్యలో ఇరిగి పక్కకు జరిగింది అనుకోండి, యూజువల్ చెప్తున్నాను నేను, దయచేసి దీన్ని ట్రీట్మెంట్ కింద కన్సిడర్ చేయొద్దు కామన్ పబ్లిక్ కి. సో యూజువల్లీ రాడ్ వేస్తాం. స్టెబిలిటీ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? ఒక సరిగ్గా ఇట్లా కూర్చోలేదు అనుకోండి మేడం, సరిగ్గా అతుక్కోదు. అటు ఇటు ఉందనుకోండి, గ్యాప్ ఉందనుకోండి, సరిగ్గా అతుక్కోదు అది. చేతులకి ఇరిగినప్పుడు యూజువల్లీ ప్లేట్ వేస్తాం. ప్లేట్ దగ్గర వేసినప్పుడు కూడా అంతే, ఇలా కూర్చుందంటే అది బాగా అతుక్కుంటుంది, ఇలా క్రాస్గా ఉందంటే సరిగ్గా అతుక్కోదు. మేడం పేషెంట్లే వస్తారు మేడం ఎక్స్రే తీసుకొని, సార్ ఇక్కడ ఏంది స్క్రూ ఇట్లా వేసారు, ఇదేంది ఇక్కడ క్రాస్ ఉంది, ఇదేంది ఇది పక్కకు పోయింది, వారం వాళ్ళే ఎక్స్రే తీయించుకొని, సార్ ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంది, ఇది అతుక్కుంటుందా, ఈ స్క్రూ సగం వేసారు ఏంటి, లేదంటే ఈ స్క్రూ పొడుగుంది ఏంటి సార్, చాలా అడుగుతారు, నిజంగా చాలా అడుగుతారు. అంటే ఎన్ని డేస్కి బోన్ అనేది ప్రాపర్గా అతుక్కుంటుంది, ఎన్ని డేస్ పడుతుంది అసలు దానికి టైం? రఫ్గా 3 months to 6 months అండి. ఇప్పుడు చేతుల ఎముకలు అంటే 3 to 4 weeks కూడా అతుక్కుంటాయి, టైం పడుతుంది. అంటే బోన్ బట్టి చెప్తున్నా కదా మేడం, బోన్ బట్టి, ఫ్రాక్చర్ టైప్ బట్టి, ప్యాటర్న్ బట్టి, కాంపౌండ్ ఫ్రాక్చర్, వీటి బట్టి ఉంటుంది. కొన్నిసార్లు అది 1 year కూడా అవ్వచ్చు. అంటే చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళకి అది చేయించుకుంటున్నప్పుడు తొందరగా అతుక్కుందంట, మనకెందుకు ఇంత టైం పడుతుంది అనేది ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది. అంటే కంపేర్ చేసుకుంటారు వాళ్ళకి మనకి. ఇప్పుడు ఏంటంటే మేడం పేషెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఆన్లైన్లో,
సో చెయ్యి ఇరిగిన వాళ్ళు, కాలు ఇరిగిన వాళ్ళకి వాళ్ళకి పేషెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో వాళ్ళు దే షేర్ దేర్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఫలానా డాక్టర్ ఇలా చేశాడు, లేదంటే ఆన్లైన్ యూట్యూబ్లో కొట్టిన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో మీరు అన్నట్టు దే కంపేర్ విత్ ఈచ్ అదర్. అంటే ఆ కంపారిజన్స్తో ఒకవేళ తగ్గలేదు అనుకోండి, అంటే ఆ డాక్టర్ని బ్లేమ్ చేయడము, హాస్పిటల్ని బ్లేమ్ చేయడం, ఇక్కడ తగ్గదు ఇక్కడికి వెళ్ళి ఇంకా బాగుంటుంది, నువ్వే హాస్పిటల్కి వెళ్ళావు నేను వెళ్తా చెప్పు అనే ఒక రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు. యూజువల్లీ ఏంటంటే మేడం, మా బాస్ అనేవారు శాంతారాం శెట్టి సార్, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏది చేసినా ఎక్స్రేలో కనపడుతుందని. సో మనకు డే 1 తెలిసిపోతుంది మేడం. సో ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఎక్స్రే చూస్తారు కదా, ఆ రోజే ఆ ఎక్స్రే 10 మంది ఆర్థోపెడిక్ సర్జన్లకి వెళ్తుంది. ఎక్స్రే బాగుందా, ఈయన బాగానే చేశారా అని. ఓకే, అంతే కదండి. ఇప్పుడు మీరు ఎక్కడైనా సర్జరీ చేయించారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పారు మీకు 2-3 ఆర్థోపెడిక్ సర్జన్స్ బాగా తెలుసు. సో మీరు ఎక్కడైనా సర్జరీ చేస్తే ఖచ్చితంగా ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటారు. నేను ఫలానా ఇక్కడ సాయి చంద్ర దగ్గర చేయించాను, ఇది ఏంటండి ఇది బాగానే ఉందా అని అడుగుతారు. సో దాన్ని బట్టి అక్కడ అర్థమైపోతుంది ఆ ప్లేట్ ఎలా ఉంది, ఆ స్క్రూలు ఎలా ఉన్నాయి, లేకపోతే అదే అంతా. అంటే సర్జరీ సక్సెస్ అయిందా లేదా అనేది సెకండ్ ఒపీనియన్ కింద అక్కడ మనకి ఎక్స్రేలో తెలిసిపోతుంది. నేను చెప్తున్నా కదండి, పేషెంట్లు వాళ్ళంతటా వాళ్ళు ఎవ్రీ వీక్ ఎక్స్రే డాక్టర్స్ అయిపోయారు. ఎవ్రీ వీక్ ఎక్స్రే చేయించుకుంటారు. అసలు ఎవ్రీ వీక్ అవసరం లేదు. ఎవ్రీ వీక్ వాళ్ళంతటే వాళ్ళే డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి ఎక్స్రే చేయించుకొని, సార్ లాస్ట్ వీక్ అంతే ఉంది, ఈ వీక్ కూడా అంతే ఉంది, ఏం ఇంప్రూవ్మెంట్ లేదేంటి అని అడుగుతారు. ఏమంటే ఒక వారంలో ఏం తెలియదండి, మీరేం వర్రీ అవ్వద్దు, కంగారు పడద్దు, స్లోగా అతుక్కుంటుంది అని చెప్తారు. అలా రైట్. అంటే ఈరోజు ఈజీ యాక్సెస్ ఇంటర్నెట్ అయింది కాబట్టి ఇప్పుడు బోన్ అనే కాదు, అవునండి, ఈవెన్ బీపీ షుగర్ వచ్చినా ఏం టాబ్లెట్లు వేసుకోవాలి, ఫీవర్ వచ్చినా ఏం టాబ్లెట్ వేసుకోవాలి, కామన్ అయిపోయింది. అవును. ఇప్పుడు ఒక కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, లేకపోతే నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించింది కానీ, లేదంటే గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించింది అంత అర్థం అవుదండి. కానీ బోన్స్ ఇష్యూలో ఏంటంటే పేషెంట్లు యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి, సార్ ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes వీడియో ఉందంటే, ఇదిగోండి సార్ నా ప్రాబ్లం ఇక్కడ 6th minute ఇదే నా ప్రాబ్లం, లేదంటే నాకు రాడ్ వేసారు, ప్లేట్ వేసారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి సార్ ఇది నాకు సరిగ్గా అతుక్కోవట్లేదు అంటే వాళ్ళు క్లియర్ తెలిసిపోతుంది కళ్ళ ముందు. ఇప్పుడు మీరు ఒక పేషెంట్ వచ్చిన తర్వాత సో అండ్ సో మీకు ఇది ఉంది అని చెప్పిన తర్వాత ఇక యూట్యూబ్లో వెతకడం స్టార్ట్ చేస్తారు కదా జనాలందరూ కూడా. ఇప్పుడు గోట్ అనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, గోట్ పైన అన్ని వీడియోస్ చూస్తుంటారు, ఆ రిఫరెన్స్ కూడా యూట్యూబ్ అదే రిఫరెన్స్ చేస్తుంది. గౌట్ ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినకూడదు, టాబ్లెట్స్ ఏం వాడాలి, ఎన్ని రోజులు వాడాలి. అంటే నేనేమంటా అంటే ఓకే, బట్ టాబ్లెట్ల పేర్లు చెప్పి ఇన్ని రోజులు వాడండి అని చెప్పడం అది ఎందుకో నాకు అంత కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే అది మరీ టూ మచ్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే టాబ్లెట్స్ గురించి చెప్పాల్సింది డాక్టర్ కదండి. ఏముంది యూట్యూబ్లో మనం దాన్ని బట్టి వేసుకొని ఏదైనా అయితే అదొక తలనొప్పి కదా పేషెంట్కి. సో అంటే ఎవ్రీబడి ఈస్ యూనిక్, ఒక్కో పర్సన్కి కొన్ని రికమెండేషన్స్ చేస్తాం. అవును, అందరికీ అవే చేయలేము. వెయిట్ బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు పేషెంట్ ఎక్కువ వెయిట్ ఉంటే ఆ డోస్ కూడా పనిచేయకపోవచ్చు. యూజువల్లీ మన టాబ్లెట్లు 60-70 kgs వెయిట్ ఉన్న వాళ్ళకి తయారవుతాయి. పేషెంట్ 100 kgs ఉన్నాయంటే అదే డోస్ కూడా పనిచేయదు. సో చాలా మందికి ఆ విషయం పాపం అర్థం అవ్వదు అనమాట. అవును. నేను ఇంకో కంప్లైంట్ కూడా చూసాను, ఏంటంటే ఇందాక చెప్పాను కదా మా మదర్కి ఇంజెక్షన్ ఇచ్చారు, దాని తగ్గట్టు ఒక 1 month 2 months మెడికేషన్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో ఆ మెడిసిన్స్ వేసుకుంటే తను ఇంకా ఓవర్ వెయిట్ అవుతుంది డే బై డే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితి ఉంది. అయ్యో, ఓకే. అంటే మందులు వేసుకోవాలా మోకాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసినందుకు, లేదంటే వెయిట్ పెరుగుతున్నా అని ఆపాలా, ఒక క్వశ్చన్ ఉండిపోయింది. దానికి మీ సజెషన్ ఏంటి? అంటే మనం ఏం మెడిసిన్స్ వాడుతున్నారో చూడాలి మేడం. ఏమన్నా స్టెరాయిడ్ టాబ్లెట్స్ అయితే కొంచెం వెయిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో మనం చూడాలి మెడిసిన్స్ ఏం వాడుతున్నారు అనేది. ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్కి వెళ్ళి ఓవర్ వెయిట్ అవుతున్నానని కన్సల్ట్ అవ్వాలి. అవును మేడం, అంతేగాని వేసుకోకుండా ఉండకూడదు, అలాగే ఆపేయకూడదు. ఇమీడియట్ గా డాక్టర్కి చెప్తే బెస్ట్. ఎందుకంటే స్టీరాయిడ్ టాబ్లెట్స్ అయితే కొంచెం వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్ల వల్ల వెయిట్ యూజువల్గా పెరగరు. ఓకే, మెయిన్ క్వశ్చన్ ఒకటి ఉంది నాకు ఎప్పటి నుంచో, ఏంటంటే మాకు 2 అమ్మాయిలు అని చెప్పాను కదా, 4 years 6 years. చిన్న పాప అన్ని తింటుంది అనమాట. ఓకే, వాట్ ఎవర్ యూ గివ్, అంటే రా ఫుడ్స్ కూడా తినేస్తుంది తను. రా టమాటో తినేస్తుంది, రా ఆనియన్ తినేస్తుంది, గార్లిక్ తినేస్తుంది, జీలకర్ర తింటుంది రాగానే. సో తను అన్ని తిన్న పర్సన్కే నైట్లో తనకి లెగ్ క్రాంప్స్ వస్తాయి అన్నమాట. అంటే అదేమన్నా బోన్
పెరిగే ముందు కొంతమంది పిల్లలకి అలా వస్తాయా, లేదంటే ఏదైనా ప్రాపర్ రీజన్ ఏంటి అసలు? గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. గ్రోత్ పెయిన్స్ కొంచెం కామన్ గా ఉంటాయి. కాఫ్ లో ఉన్నాయండి పెయిన్? ఇక్కడ కాఫ్ లో ఉందా అంటే సమ్ టైమ్స్ హీల్ లో అని చెప్తుంది, సమ్ టైమ్స్ నీస్ దగ్గర అని చెప్తుంది, కాఫ్ లో అని చెప్తుంది. నిద్ర బానే ఉంది. నిద్ర ఓవర్ నైట్ ఒకవేళ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనుకో, హోల్ నైట్ నాకు నొప్పి లేస్తుందని చెప్తుంది తను. అంటే ఈ క్వశ్చన్ నాకు చాలా మంది పేరెంట్స్ కూడా అడిగారు. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ మంది పేరెంట్స్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి చాలా మంది నాకు మెసేజ్ చేస్తుంటారు, లెగ్ పెయిన్స్ నైట్ అంతా మసాజ్ చేయమని మా పిల్లలు అడుగుతుంటారు, కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పేసి. ఎందుకు వస్తాయి అసలు? ఆ పెరిగే పిల్లలకి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఈ గ్రోత్ పెయిన్స్ అనేవి కామన్ మేడం, మనం పెరిగే కొద్ది వస్తుంది. బట్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే నేను ఒకసారి పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వమని చెప్తాను మేడం. ఎందుకంటే వాళ్ళకే క్లియర్ గా ఐడియా ఉంటుంది దీని గురించి. అంటే అది ఏమైనా కాల్షియం డెఫిషియన్సీయా, వైటమిన్ డెఫిషియన్సీయా, వీటి గురించి. సో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ గా నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే మిగతా మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఫీవర్ ఏమైనా ఉందా, వాకింగ్ ఏమన్నా ఇబ్బందిగా ఉందా, జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా. జాయింట్ పెయిన్స్ లేకపోతే ఏ ప్రాబ్లం లేదు, ఫీవర్ లేకపోతే నథింగ్ టు వర్రీ, డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అంతా బాగానే ఉన్నాయంటే నథింగ్ టు వర్రీ. సో స్కూల్లో పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది అంటే నథింగ్ టు వర్రీ. నడవడానికి ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చూసుకోవాలి. నడవడానికి ఇబ్బంది లేకపోతే నథింగ్ టు వర్రీ. బట్ అట్ ద సేమ్ టైం నేను ఎక్కువ జూవెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లను చూస్తానండి. అంటే చిన్నపిల్లల్లో జాయింట్ పెయిన్స్, నేను వాళ్ళని రుమటాలజిస్ట్కి రిఫర్ చేస్తాను. అంటే నా కోర్ ఎక్కువ నీ అండ్ షోల్డర్ సర్జరీస్ చేస్తాను నేను. నీ రీప్లేస్మెంట్, నీ ఆర్థ్రోస్కోపీ, షోల్డర్ ఆర్థ్రోస్కోపీ. సో ఈ అంటే ఎవ్రీ మంత్ 1-2 పేషెంట్స్ చిన్నపిల్లలు వస్తారు. వాళ్ళకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి, సేమ్ జాయింట్ పెయిన్స్, కాళ్ళలో నొప్పులు, నడవలేకపోవడం, ఇవన్నీ. సో రుమటాలజిస్ట్కి రిఫర్ చేస్తాం. ఉంటాయా లేదంటే డైలీ ఉంటాయి? ఇంటర్వెల్స్ లో ఉంటాయా? డైలీ ఉంటాయండి. డైలీ ఉంటాయి. అంటే ఎందుకు అంత చిన్న పిల్లలకి డైలీ ఉండడానికి రీజన్ ఏంటి అసలు? అంటే ఇది ఆర్థరైటిస్ కాదండి, ఆర్థరైటిస్సా కాదా చూసుకోవాలి. జూవెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు అడల్ట్స్ కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది కదండి, ఇట్స్ ఎ జెనెటిక్ ప్రాబ్లం కదా, కీళ్ళవాతం. అట్లాగే పిల్లల్లో వస్తుంది. అంటే డ్యూ టు జాయింట్ పెయిన్స్, జెనెటిక్స్. వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, నడవలేరు. ఇవన్నీ అలాంటి వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రికాషన్స్ అంటే ఒకసారి పిల్లలకి ఇప్పుడు మనం స్పెషల్గా ప్రికాషన్స్ తీసుకోవడానికి అంటే ఏం లేదండి. అంటే జనరల్ హెల్త్, వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం అంతే. లేదంటే ఒకసారి డౌట్ ఉంటే పీడియాట్రిషియన్కి చూపించడం అంతే. ఓకే. అంటే ఇన్స్టంట్ రిలీఫ్ కోసం ఏదైనా, ఇప్పుడు ఓవర్ నైట్ అలా లేస్తున్నప్పుడు చాలా స్లీప్ డిస్టర్బెన్స్ అవుతారు, పేరెంట్స్ డిస్టర్బ్ అవుతుంటారు, పిల్లలు డిస్టర్బ్ అవుతుంటారు. అలాంటి ఇన్స్టంట్ రిలీఫ్ ఏదైనా ఉంటుందా వాళ్ళకి? గ్రోత్ పెయిన్స్ కా అండి? గ్రోత్ పెయిన్స్ అంటే ఎగ్జాక్ట్ నాకు అంత ఐడియా లేదండి యాక్చువల్గా. రైట్. ఓకే. యాజ్ ఏ డాక్టర్గా మీరు షోల్డర్ అండ్ నీ పెయిన్స్ రిలేటెడ్ చూస్తారు కాబట్టి నేను ఒక వర్డ్ విన్నాను, ఫ్రోజన్ షోల్డర్ అని చెప్పేసి. వాట్ ఈస్ ఫ్రోజన్ షోల్డర్? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే మనకి మన షోల్డర్ జాయింట్ ఉంది కదండి. సో ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ మనకి మజిల్స్ ఉంటాయి అన్నమాట. వీటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. సో ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ షోల్డర్ చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది, దాని చుట్టూ ఈ కఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి. సో ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే, డయాబెటిక్ పేషెంట్స్లో హైపోథైరాయిడిజం, పార్కిన్సోనిజం, ఇంతకుముందు పక్షవాతం వచ్చిన పేషెంట్లు, ఇంతకుముందు గుండె జబ్బులు వచ్చిన పేషెంట్లు, లేదంటే ఏదైనా క్యాన్సర్కి మందులు వాడుతున్న వాళ్ళు, లేదా ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఈ పేషెంట్లలో ఏమవుతుందంటే ఈ క్యాప్సూల్ అనేది టైట్ అయిపోతుంది. ఈ క్యాప్సూల్ టైట్ అయిపోయి కదలదు అనమాట. సో వాళ్ళు చెయ్యి ఇట్లా లేపమంటే లేపలేరు, భుజమంతా స్టిఫ్ అయిపోతుంది. ఇట్లా వెనక్కి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్లారు, భుజమంతా స్టిఫ్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళకి షర్ట్ వేసుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి, తర్వాత వెనక నుంచి ఏమైనా వస్తువులు తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దే విల్ హ్యావ్ పెయిన్, దే విల్ హ్యావ్ స్టిఫ్నెస్. అదనమాట ఫ్రోజన్ షోల్డర్. అంటే రొటేటర్ కఫ్ మజిల్స్ బాగుంటాయండి, క్యాప్సూల్ టైట్ అయిపోవడం వల్ల ఇలా వస్తుంది. సో కఫ్ టేర్ అంటాం, రొటేటర్ కఫ్ టేర్స్ అంటాం, అది వేరు. అదేంటంటే కింద పడ్డ, దెబ్బ తగిలినా, లేదంటే డయాబెటీస్ వల్ల, ఏజ్ వల్ల కఫ్ మజిల్స్ చినిగిన, బకెట్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేసినా కూడా కొంతమందికి ఇక్కడ కఫ్ చినిగిపోతుంది. సో అది వేరు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కండరాలు చినిగిపోవడం వల్ల
ఈ కండరాలు చినిగిపోవడం వల్ల భుజం పైకి లేపలేకపోతారు వాళ్ళు. అది డిఫరెన్స్. పెయిన్ ఉంటుంది. అవునండి, సివియర్ పెయిన్ ఉంటుంది, చెయ్యి లేపలేకపోతారు, చెయ్యి వెనక్కి తీసుకెళ్ళలేకపోతారు, అది డిఫరెంట్. ఓకే, దానికి ఒకవేళ టేర్ అయితే దానికి ఏం చేస్తారు? పార్షియల్ టేరా కంప్లీట్ టేరా అనేది చూస్తాం అనమాట. పార్షియల్ టేర్ అయితే మనం 6 months వెయిట్ చేస్తాము. కంప్లీట్ టేర్ తో అది తగ్గిపోతుందా? 50% కంటే తక్కువ ఉందా లేదా 50% కంటే ఎక్కువ ఉందా చూడాలండి. ఇప్పుడు పార్షియల్ టేర్ అని రిపోర్ట్లో ఉంటుంది కదా. సో మజిల్ ఫైబర్స్ 50% కంటే ఎక్కువ చినిగినాయా, 50% కంటే తక్కువ చినిగినాయి. 50% కంటే తక్కువ చినిగితే ఛాన్స్ ఉంది రికవర్ అవడానికి. 50% కంటే ఎక్కువ చినిగి వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉండి కోమార్బిడిటీస్ ఉండి లేదంటే 6 months అయినా తగ్గట్లేదంటే దెర్ ఇస్ నో వెరీ తక్కువ ఛాన్స్ అనమాట వాళ్ళకి. ఓకే, సో లైఫ్ లాంగ్ అంతే సఫర్ అవ్వాలి. సర్జరీ ఉంటుందండి, సర్జరీ ఆర్థ్రోస్కోపీ చేసి కఫ్ రిపేర్ అనేది చేస్తాం. దే విల్ హ్యావ్ వెరీ గుడ్ రిలీఫ్. రైట్, సో దాంట్లో మీరు టెంపరీగా అది పెడతారా? లేదు మేడం, ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కఫ్ చినిగిపోతుంది కదండి, ఇలా ఉంటాయి కదా కఫ్ మజిల్స్. సో ఇది హ్యూమరల్ హెడ్, ఇది స్కాపులా గ్లీనాయిడ్, ఇలా అతుక్కుంటుంది. సో ఇక్కడ చినిగింది. సో ఇక్కడ చినిగితే ఏమవుతుంది, ఇది ఇలా లేస్తుంది, ఇట్లా మీడియల్ సైడ్ వస్తూ ఉంటుంది కొన్నేళ్ల పాటు వదిలేస్తే. సో మేము ఏం చేస్తాం, ఆర్థరోస్కోపీ ద్వారా ఇక్కడ ఒక యాంకర్ వేస్తాం. అంటే భూమిలోకి వేసినట్టు ఒక యాంకర్ వేసి దానికి థ్రెడ్స్ వస్తాయి, నీడిల్స్ థ్రెడ్స్ వస్తాయి. సో నీడిల్ ద్వారా మినీ ఓపెన్ అవుతే నీడిల్ ద్వారా ఇట్లా తీసేసుకుంటాము. ఆర్థరోస్కోపీయే ఎక్కువ చేస్తాం కాబట్టి ఇప్పుడు. సో మన దగ్గర ఉంటుంది అనమాట. సో సూచర్ పాసర్ ఇవి. సో దీన్ని బట్టి ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ పాస్ మినీ అని కొన్ని మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట, స్కార్పియన్ అని చెప్పేసి. సో బయట తీసుకొని దీన్ని ఇక్కడ కూర్చోబెడతాం అనమాట. అంటే ఏం లేదు మేడం, సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉంటుందండి యాక్చువల్గా, ఇలా లేచిపోతుంది కదా, ఇక్కడ నుంచి కుట్టు తీసుకొని ఇక్కడ కూర్చోబెడతాం, అంటే సింపుల్. దాని పొజిషన్లో అక్కడ కూర్చోబెడతాం 2-3 కుట్లు వేసి. సో ఎన్ని డేస్లో అది రికవర్ అవుతుంది మళ్ళీ? 6 weeks అండి. 6 weeks పడుతుంది. ఫస్ట్ 4 weeks ఇలా రెస్ట్లో ఉండాలి. సో వేసినప్పుడు అది కదిలించకూడదా 6 weeks వరకు? కదిలించకూడదు, 4 weeks కదిలించకూడదు. ఆ తర్వాత స్లోగా ఫిజియోథెరపీ అండ్ మొబిలైజేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలా వరకు రోబోటిక్ సర్జరీస్ చేయడం చూస్తున్నాం కదా, అది ఎంత వరకు ఎఫిషియన్సీ అనేది ఉంటుంది? అంటే ఒక డాక్టర్ చేసిన దానికి ఒక రోబో చేసిన దానికి డిఫరెన్స్ ఏముంటుంది? యాక్చువల్గా ఏంటంటే మేడం, రోబోటిక్ సర్జరీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే లైక్ రోబోనే చేసేస్తుంది అనుకుంటారు. సో కాకపోతే మనం చేసేది మనమే, దాని హెల్ప్ తీసుకుంటున్నాం అంతే. సో అదేం చేయదు, చేసేది మనమే. ఇప్పుడు కేసు ఫెయిల్ అవుతే రోబో చేసింది నేను చేయలేదు అనలేం కదండి, చేసేది మనమే. ఈవెన్ ఇప్పుడు రోబోటిక్ టీకేఆర్ ఉంది కదండి, సో బేసిక్గా అది మనకు హెల్ప్ చేస్తుంది ప్లానింగ్లో, అంతేగాని చేసేది మనమే. రిజల్ట్స్ బాగుంటాయండి. లైక్ కాంప్లెక్స్ కేసెస్కి ఈ రోబోటిక్ టీకేఆర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్ కేసెస్కి నార్మల్గా రెగ్యులర్గా చేస్తాం కదా, రెగ్యులర్ చేసిన మెథడ్ ఓకే. బట్ కాంప్లెక్స్ కేసెస్కి లైక్ ఆల్రెడీ ఇంప్లాంట్ ఏమన్నా ఉన్నా, గ్రాస్ డిఫార్మిటీస్ ఏమన్నా ఉన్నా, రోబో ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అనమాట. అంటే ఇప్పుడు మిషన్ చేస్తుంది అని అంటే అది ఎట్లా చేస్తుందో ఏమో అని చాలా మంది భయపడుతుంటారు, రోబో చేస్తుందా అనేది. అట్లా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఈవెన్ ఆర్థోపెడిక్స్కి సంబంధించింది అవుతే చేసేది ఆర్థోపెడిక్ సర్జనే. నీ రీప్లేస్మెంట్ అయినా హిప్ రీప్లేస్మెంట్ అయినా చేసేది డాక్టరే. ఆ బోన్ కట్ చేయడము, ఇంప్లాంట్ తీసి ఇంప్లాంట్ పెట్టడం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది టీకేఆర్ సర్జరీకి, అది ఆ సర్జనే చేసేది. బట్ జనాలకి అలా వెళ్ళిపోయింది మెసేజ్, రోబో చేస్తుంది అన్నట్టు. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, బట్ స్టిల్ మన మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయంటే ప్రతి దానికి ఏదైనా కొత్తది వచ్చినప్పుడు హెల్త్ పరంగా కాబట్టి చాలా భయపడుతూ ఉంటారు చాలా. అవును మేడం, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చూసుండరు, జస్ట్ వినే ఉంటారు. సో వాళ్ళు అలా అనుకుంటారు అంతే. సో హై రిస్క్ ఉన్న కేసెస్ లో రోబోటిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. అవును మేడం, కాంప్లెక్స్ కేసెస్ కి మీరు అన్నట్టు ఏదన్నా ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మేడం, కొంత మోకాలు ఫుల్ అరిగిపోయి ఉంటుంది, ఫీమర్కి రాడ్ ఉంటుంది అనుకోండి. సో రాడ్ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయాలంటే మామూలుగా ఎలా చేస్తాం మనం, రాడ్ తీసి చేయాలి, నార్మల్ మెథడ్లో అవుతుంది. రోబోటిక్ టీకేఆర్కి అలా అవసరం లేదు, రాడ్ ఉంచైనా చేసేయచ్చు. అంటే మిషన్ అసెస్ చేసి కట్స్ ఎలా తీసుకోవాలని మనకు గైడెన్స్ ఇస్తుంది.
ఓకే, నైస్ 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 అండి. ఇప్పుడు ఇన్ని కేసెస్ చూసారు కదా, ఇంత ఎక్స్పీరియన్సెస్లో మీకు ఏదైతే చాలా బెస్ట్ మెమరీ ఈ పేషెంట్ ఉంది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనే ఒక కేసు చెప్పండి. అంటే తను చాలా హై రిస్క్ తో వచ్చారు, ఇంకా మీరే కాపాడాలి. యా, కామారెడ్డి నుంచి ఒక పేషెంట్ మేడం. తనకి ఏంటంటే మోకాళ్ళ లోపల మామూలుగా ఒక లిగమెంట్ 2 లిగమెంట్లు కట్ అవుతాయి, తనకి 3 లిగమెంట్లు కట్ అయినాయి. ఏసీఎల్ పోయింది, పీసీఎల్ పోయింది. ఇది ఏసీఎల్ అంటే మోకాళ్ళు యాంటీరియర్గా ఉండేది, పీసీఎల్ అంటే మోకాళ్ళకి ఇక్కడ వెనకాల ఉండేది, ఎంసీఎల్ అంటే ఈ సైడ్కు ఉన్న లిగమెంట్. సో 3 లిగమెంట్లు కట్ అయినాయి లిటరల్గా. అంటే తను ఆన్లైన్లో నా గురించి చూసి వచ్చాడు అనమాట. సో నౌ హీఈస్ హ్యాపీలీ వాకింగ్. తను బిజినెస్ చేస్తాడు, ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, బిజినెస్కి వెళ్తున్నాడు. ఏంటంటే కామారెడ్డి నుంచి రావడం జరిగింది. సో ఆ పేషెంట్కి అన్ని లిగమెంట్స్ కట్ అయినాయి, ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్ కట్ అయినాయి. సో ఫస్ట్ ఒక స్టేజ్లో 2 లిగమెంట్స్ చేసి ఇంకొక స్టేజ్లో ఇంకొక లిగమెంట్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఆయనకి బాగా రికవర్ అయిపోయింది. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. వెరీ నైస్. సో చాలా వీడియోస్ కూడా మీ సోషల్ మీడియాలో చూస్తుంటాము, మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. అసలు జనాలకి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. అలాంటి అంటే జనరల్గా డాక్టర్స్ ఎట్లా ఉంటారని అంటే ఇలా రాస్తారు, నెక్స్ట్ డే రమ్మంటారు, లేకపోతే తర్వాత రమ్మంటారు. బట్ మీరు ప్రాపర్గా వాట్ ఈస్ వాట్ అనేది పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్దర్గా సజెషన్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చి చేయడం అనేది ఇట్స్ ఏ నెక్స్ట్ లెవెల్. అది థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ చాలా యాడ్స్ చూస్తున్నాం మనం. ఏంటి అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ లక్షలు ఖర్చు పెట్టి పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు చాలామంది. అసలు అవి వర్క్ చేస్తాయా? యా, మంచి క్వశ్చన్ అండి. నా దగ్గరికి ఎవ్రీ డే 1 or 2 పేషెంట్స్ వస్తారండి. సార్ నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను, 2 లక్షలు ఖర్చు అయింది, 3 లక్షలు ఖర్చు అయింది. ఈవెన్ జస్ట్ 1 week బ్యాక్ ఒక పేషెంట్ నర్సాపూర్ నుంచి ఆయన వచ్చారు. లిటరల్గా నా చేయి పట్టుకొని ఏడ్చారు అనమాట. సార్ 2 మోకాలకి ఆల్మోస్ట్ 2-3 lakhs ఖర్చు అయింది, మా పిల్లలు యూఎస్లో ఉంటారు, 2 పిల్లలు, ఇట్లా చూసి చేయించుకున్నామని. మేడం ఏంటంటే మోకాలు కంప్లీట్గా అరిగిపోయి ఈ బోన్ రాసుకుంటుంది, స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్, బోన్ రాసుకుంటుంది, లిటరల్గా ఇలా నడుస్తున్నారు, కార్ట్లేజ్ అంతా అరిగిపోయింది. ఇలాంటి వాళ్ళకి స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి పిఆర్పి అంత పనిచేయదు మేడం. ఇప్పుడు నాకే ఇక్కడ బట్టతల ఇంత ఉంది చెప్తున్నాను అంటే పిఆర్పి ఇస్తే మళ్ళా జుట్టు వస్తుందా అంటే? సో అది ఏజ్ ద్వారా వచ్చింది. అది మోడీ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే మోకాలు అనేవి కంప్లీట్గా అరిగిపోతాయి. సో స్టేజ్ 1 స్టేజ్ 2 అంతవరకు మనం ట్రై చేయొచ్చు, స్టేజ్ 3 ఓకే, స్టేజ్ 2-3 వాళ్ళకి ట్రై చేయొచ్చు. బట్ స్టేజ్ 4 వాళ్ళకి అంత ఎవిడెన్స్ లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదనమాట. పిఆర్పి వల్ల మళ్ళా వాళ్ళకి కార్టిలేజ్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతారు, మళ్ళీ పెయిన్స్ తగ్గిపోతాయి, మళ్ళీ వాళ్ళు మామూలుగా నడుస్తారని అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదనమాట. సో వాళ్ళకి ఒకటే సొల్యూషన్, టోటల్ నీ రీప్లేస్మెంట్. అంటే వాళ్ళు ఫిట్గా ఉన్నారంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ అదే, టోటల్ నీ రీప్లేస్మెంట్. ఫిట్గా లేరు అనుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు మీ అత్తయ్య గారికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇప్పించినట్టు అది ఇప్పిస్తే ఒక 6 నెలల్లో 1-2 years ఎంతో కొంత పనిచేస్తుంది. ఓకే. చాలా మంది నీస్ లో గుజ్జు అరిగిపోయిందని అక్కడ కూడా ఇంజెక్షన్స్ ఇప్పించుకుంటారు కదా గుజ్జు కోసం పెరగాలని, అది వర్క్ చేస్తుందా ఎంతవరకు? ఈ గుజ్జు ఇంజెక్షన్స్ ఏంటంటే మేడం టెంపరీగా కొన్ని రోజులు పనిచేస్తాయండి, మేబీ ఒక 2-3 years అంతే. ఇది కూడా ఏంటంటే కంప్లీట్గా మోకాలు అరిగిపోయి బోన్ రాసుకుంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీమర్ బోను, ఇది టిబియా బోను, ఈ పక్కన ఉన్న చిన్న బోను ఫిబులా బోన్. సో కంప్లీట్గా అరిగిపోయి ఇలా రాసుకొని ఇట్లా మోకాలు వంకరపోయి వ్యారస్ డిఫార్మిటీ ఉండి, సో వీళ్ళకి అంత సూపర్ గేమ్ పనిచేయదు. మేబీ పనిచేస్తే రఫ్గా మేబీ ఒక 6 months to 2 years అంతే. సో కొంచెం గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్గా పనిచేస్తుందని చెప్తారు. బట్ నేను ఎక్కువ అంత అగ్రెసివ్గా ఏమి ఇంజెక్షన్స్ అంత ప్రమోట్ చేయను మేడం. ఓకే. యా, అంటే మనకి మోకాళ్ళు అసలు ప్రాబ్లం ఏంటి, మెనిస్కస్ ఎలా ఉంది, ఏసీఎల్ ఎలా ఉంది అంటే ఒక పేషెంట్ వస్తే ఇవన్నీ ప్రాపర్గా కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి చూడడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను నేను. రైట్. సో మరి ఈ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బోన్ డెన్సిటీ తగ్గడం కానీ ఇవన్నీ రాకుండా, అసలు బోన్ డెన్సిటీ తగ్గినా కూడా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మళ్ళీ ప్రాపర్ బోన్ డెన్సిటీ పెరుగుతుంది, ఇంకా రాని వాళ్ళకు కూడా ఫ్యూచర్లో రాకూడదు అంటే ఈ బోన్ డెన్సిటీ రిలేటెడ్ ఫుడ్స్ ఏం తినాలి?
బేసిక్ ఏంటంటే అండి, కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ పాలు, ఆకుకూరలు, రాగి జావా అవి. సో మనం పేషెంట్కి ఈ మాట చెప్పగానే నెక్స్ట్ వచ్చేది, సరే ఇప్పుడు పాలు కూడా అంతా కెమికల్సే కలుపుతున్నారు కదా సార్, అసలు పాలు తాగాల. వాళ్ళు ఫస్ట్ అది అడిగేది ఇదే. సరే ఇంకేం చెప్తాం, సరే తాగండి, లేదంటే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, రాగులు, సజ్జలు, జొన్నలు అవైనా తినొచ్చు, కాల్షియం డైలీ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వచ్చు, సప్లిమెంట్స్ టాబ్లెట్ల రూపంలో తీసుకోవచ్చు. అది చెప్పగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్, సార్ టాబ్లెట్లు తీసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అవుతాయంట కదా, కిడ్నీలో రాళ్ళు వస్తాయంట కదా అంటారు. అది జనరల్ పబ్లిక్కి అవ్వదండి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే కిడ్నీ ఇష్యూస్ వస్తాయి, హెల్దీ ఉన్న పేషెంట్లకి ఏమీ రావు. మీరు అంతా భయపడుతున్నారంటే ఒకసారి వైటమిన్ D3, సీరం కాల్షియం లెవెల్స్, ఈ అల్ట్రాసౌండ్ అబ్డామెన్, తర్వాత ఒకసారి కావాలంటే ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్నాకనే టాబ్లెట్స్ మనం ఏదైనా ఒకటి చెప్పామంటే ఎంబటే పేషెంట్ నుంచి ఇంకోటి వచ్చేస్తుంది ఎంబటే. అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నారు, వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు మేడం. సో వాళ్ళు ఇంకా వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూస్తుంటారు కదా రెగ్యులర్గా. ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కుదిరినంత చేయడం, అంతే. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు సియా సీడ్స్ కానీ, సెసమ్ సీడ్స్ కానీ, అంటే నువ్వుల నుంచి కూడా మంచి కాల్షియం వస్తుంది అనేది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పేషెంట్స్ చెప్తున్నారు ఏ పాలు తాగాలి అని. పాలు తాగకపోయినా అట్లీస్ట్ సెసమే సీడ్స్, నువ్వులు తిన్నా కూడా డైలీ ఒక స్పూన్ మంచి కాల్షియం అందుతుందని నేను విన్నాను. కరెక్ట్ అండి, రైట్, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. సియా సీడ్స్ కూడా మంచి, ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ తినని వాళ్ళు కూడా సియా సీడ్స్ మంచి ఫైబర్ ఉంటుంది అని విన్నాను. దీస్ ఆర్ ద బెస్ట్ ఫుడ్స్. నేను చియా సీడ్స్ ఒకసారి తెచ్చారు మా ఇంట్లో, ఒకసారి తిన్నాను, తర్వాత నాకు నచ్చలేదు. నువ్వులు తవ్వితే చాలా మంది, అంటే మేము డైలీ రెగ్యులర్ గా నేను తీసుకుంటుంటాం. నువ్వులది మనకి పిండి కూడా ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, పొడి, నువ్వుల పొడి. సో అది మనం రెగ్యులర్ తింటాం. నువ్వుల లడ్డూలు కానీ, రాగి లడ్డూలు కానీ ఇవి తీసుకుంటే ఇంకా చాలా బెటర్. ఎవరైతే పాలు తాగడానికి ప్రిఫర్ చేయరు అలాంటి వాళ్ళకి హ్యాపీగా, ఈవెన్ పిల్లలు కూడా శుభ్రంగా తింటారు. కరెక్ట్. ఈ జనరేషన్ లో చూస్తే ప్రతి ఒక్కరు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాల్సిన పనే ఉంది. అవునండి, లైక్ మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ కూడా ఇలాగే ఉన్నాయి. మెయిన్గా సాఫ్ట్వేర్ జాబ్స్ మనకి ఈరోజు చూసుకుంటే, ఒక వీడియో ఎడిటర్ నుంచి, గ్రాఫిక్ డిజైనర్ నుంచి, ఒక సాఫ్ట్వేర్ వర్క్ కూడా సిస్టమ్ ముందు కూర్చొని చాలా గంటలు పని చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి కొంచెం బ్యాక్ పెయిన్ రావడం, ప్రాపర్గా కూర్చోలేకపోవడం, వాళ్ళ పోస్చర్ కూడా కరెక్ట్గా ఉండకపోవడం, ఇలా బెండ్ అయిపోతూ ఉంటారు, రైట్. అలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేసేది ఏంటి? మేడం, మనకి వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్ అని ఒకటి ఉంటుందండి. సో వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్ అని మన యూట్యూబ్లో కొడితే కూడా ఒక 15 minutes 20 minutes వీడియోస్ ఉంటాయి. సో దాంట్లో వాడు చెప్తాడు ఎలా కూర్చోవాలి, తర్వాత ఈ కాళ్ళు ఎంత హైట్లో ఉండాలి, ఈ కాళ్ళ దగ్గర చిన్న స్టూల్ వేసుకోవాలి, తర్వాత ఈ స్క్రీన్ అనేది ఐ లెవెల్లో ఉండాలి, తర్వాత మౌస్ అనేది ఇలా ఉండాలి, ఇలా కిందకు ఉన్నట్టు ఉండకూడదు, సో దట్ రిస్ట్ మీద ఎక్కువ లోడ్ పడిపోతుంది. సో ఈ చిన్న టిప్స్ ఉంటాయి అనమాట. సో నేను ఏమంటానంటే, లైక్ ఎక్కడైనా మోర్ దాన్ ఒక 10-15 members వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి ఒక క్లాస్ తీసుకుంటే బెస్ట్. వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్, చైర్ ఎలా ఉండాలి, చైర్కి బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మనం కార్లో కూడా కూర్చున్నప్పుడు నెక్కి సపోర్ట్ ఉంటుంది కదండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ చేసినా చేయకపోయినా ఎవ్రీ అరగంటకి జస్ట్ అటు ఇటు తిరిగి వాటర్ తాగితే టాయిలెట్ వస్తుంది కాబట్టి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ తిరిగి వస్తే కనీసం కుర్చీలోంచి లేచినట్టు ఉంటుంది, రైట్. తర్వాత అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ట్రాక్ చేసుకోవడం. ఎందుకంటే మనం ట్రాక్ చేసుకుంటే కానీ మనకి నిజంగా తెలియదు మనం అసలు ఎన్ని స్టెప్స్ వేస్తున్నామని. ఒక్కొక్కసారి హార్డ్లీ మనం 2-3 వేల స్టెప్స్ కూడా వేయం. సో అది చాలా తక్కువ. అంటే మనిషి ఈజ్ డిజైన్డ్, మనం కోతి నుంచి వచ్చినట్టే కదా మేడం. మనం ఇప్పుడు చింపాంజీస్ నుంచి మనం ఎవల్యూషన్లో వచ్చినట్టు. సో వీఆర్ డిజైన్ టు రన్, వీఆర్ డిజైన్ టు గెట్ అవర్ ఓన్ ఫుడ్ టైప్ ఆఫ్ యానిమల్స్ మనం. బట్ ఎవల్యూషన్లో ఇప్పుడు 2025కి ఇలా ఉన్నాం, 50కి 20, 100కి 20, 200కి ఏమవుతుందో నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు అయితే అట్లీస్ట్ స్టెప్స్ ట్రాక్ చేసుకోవడము,
ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వాటర్ మాత్రం మినిమం 2-3 లీటర్స్ తాగాలండి. ఎందుకంటే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ బ్యాక్ పెయిన్ అంటారు. ఎక్స్రేలో ఏముండదు, సరే ఒకసారి అల్ట్రాసౌండ్ చేయిద్దామంటే కిడ్నీ స్టోన్ అని ఉంటుంది. కిడ్నీ స్టోన్ పేషెంట్లు కూడా ఎక్కువైపోయారు ఈ మధ్య వాటర్ తాగకపోవడం వల్ల. ఏసీలో కూర్చుంటున్నాం కదా మేడం, సో వాటర్ తాగట్లేదు, దప్పిక ఉండదు. సో వాటర్ సఫిషియెంట్గా, కొంతమంది అయితే అలారం పెట్టుకొని మరీ వాటర్ తాగండి అని చెప్తారు. అవును, ఇప్పుడు మొబైల్లో యాప్స్ కూడా వచ్చాయి, వాటర్ రిమైండర్స్, గంటకి హాఫ్ అన్ అవర్కి ఒకసారి రిమైండర్స్. ఫోన్లో యాప్స్ వచ్చాయి ఇప్పుడు, మనకి రిమైండర్ చేస్తూ ఉంటుంది వాటర్ అని. ఈవెన్ స్మార్ట్ వాచ్ లో కూడా ఉంటుంది ఇప్పుడు. అవును మేడం, రిమైండర్ చేస్తూ ఉంటాయి. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్. అవును మేడం, అవును. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వాటర్ తాగడానికి పట్టు ఇటు జరిగితే కొంచెం ఎక్కువ కూర్చొని ఉంటే మనకి స్పైన్ మీద లోడ్ పెరిగిపోతుందండి. కరెక్ట్. అది కొంతమందికి ఈ స్పైనల్ బోన్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ఇట్లా ఒక ఎక్స్ట్రా బోన్ అంటారా, దాన్ని ఏమంటారు, కొంచెం ఉబ్బి ఉంటుంది. కొంతమందికి ఆ పోస్చర్ ఇలా ఉండిపోతారు లైఫ్ లాంగ్. అది ఎందుకు వస్తుంది అసలు? అది ఏదైనా మజిల్ రిలేటెడా, లేకపోతే ఏదైనా బోన్, ఎక్స్ట్రా బోన్ పెరుగుతుందా అక్కడ? ఎక్స్ట్రా బోన్ ఏమి ఉండదు మేడం, కొంతమందికి అలా ఉంటుంది అంతే. ఇక్కడ బంప్లా ఉంటుంది. అవునవును, బంప్లా ఉంటుంది. దాన్ని సర్జరీ చేసి తీస్తారా? యూజువల్ ఏం చేయము. ఓకే, నాట్ రిలేటెడ్ టు పోస్చర్ కరెక్షన్, అంటే జస్ట్ ప్రాపర్ గా కూర్చోమని చెప్తాం. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇలాగ ముందుకు ఉండిపోతారు. అవునవును, అదే నేను కొంతమంది మా రిలేటివ్స్ లను చూసాను, ఇంకా చాలా మందికి ఉండొచ్చు. మన స్పైనల్ డిస్క్లు ఏదైతే ఉంటాయో అక్కడ బోన్ కి మధ్యలో అదే డిస్క్లు అరిగిపోవడం చూస్తూ ఉంటాము. ఎందుకు అలా జరుగుతుంది? అదే మేడం, మెయిన్గా కూర్చొని జాబ్స్ చేసే వాళ్ళలో ఏమవుతుందంటే స్పైన్ మీద లోడ్ ఎక్కువైపోయి బోన్కి మధ్యలో ఉండే ఆ డిస్క్ అనేది బయటకు వచ్చి అది నర్వ్ రూట్స్ ను ఒత్తుతా ఉంటది. అంటే అరిగిపోవడం కాదు, అది బయటకు వస్తుంది. దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి అనమాట. డిస్క్ బల్జ్, ప్రొట్రూజన్, సీక్వెస్ట్రేషన్ అని చెప్పేసి. సో ఆ బల్జ్ అనేది డిస్క్ అనేది బయటకు వచ్చేసి నర్వ్ రూట్స్ ను ఒత్తుతే, ఇప్పుడు రైట్ సైడ్ ఒత్తుతుంది అనుకోండి, రైట్ కాలంతా లాగుతుంది. దాన్ని సయాటికా అంటాం. సయాటికా అంటే వినే ఉంటారు. సో లెఫ్ట్ సైడ్ ఒత్తుతుంది అనుకోండి, లెఫ్ట్ కాలంతా లాగుతుంది. ఇప్పుడు మన టూత్ పేస్ట్ ఒత్తితే పేస్ట్ బయటకు వస్తుంది కదండి, సేమ్ అది కూడా అంతే. డిస్క్ బల్జ్ అయితే అది నర్వ్ రూట్ ని ప్రెస్ చేస్తుంది, ప్రెస్ చేసి కాలంతా లాగుతుంది. ఓకే, సో దానికి దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు దాన్ని? సో ఇనిషియల్ గా మనం టాబ్లెట్స్ ఇస్తాం మేడం, అవసరం అవుతుంది అనుకుంటే ఎంఆర్ఐ చేయిస్తాము. కొన్ని టెస్టులు కూడా ఉంటాయి, SLR, సిట్టింగ్ SLR, క్రాస్ SLR, చాలా రకాల టెస్టులు ఉంటాయి. అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాము. సో దాంట్లో మనకి సివియారిటీ ఏంటో తెలుస్తుంది, ఎక్స్రేలో తెలియదు అనమాట. ఎంఆర్ఐలో మనకి సివియారిటీ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం యూజువల్ గా మెడిసిన్స్ ఇస్తామండి. మెడిసిన్స్ తగ్గట్లేదు, ఫిజియోథెరపీతో తగ్గట్లేదు, సడన్ గా వంగొద్దని చెప్తాం, బరువులు ఎత్తొద్దని చెప్తాం. నిజంగా అవసరం అయితే బెల్ట్ వేసుకోమని చెప్తాం నడుముకి. అవునండి. సో తగ్గట్లేదంటే ఇంజెక్షన్ ఇవ్వచ్చు, రూట్ బ్లాక్ అంటాం, సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్. దాంతో చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. ఇంకా సర్జరీ అనేది చాలా లాస్ట్ ఆప్షన్. చాలా మంది సర్జరీ ఉంటుందేమో అని భయపడతారు, అలా ఏమి ఉండదు. దీనికి సర్జరీస్ ఉండవు, అంటే లాస్ట్ ఆప్షన్ మేడం. లైక్ 1 year అయింది, 2 years అయింది, తగ్గట్లేదు, అసలు టాబ్లెట్లు పనిచేయట్లేదు, ఆల్రెడీ 4-5 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నడుము నొప్పి పేషెంట్లు ఒక డాక్టర్ని కలవరండి, మినిమం 20 డాక్టర్లను కలుస్తారు. నిజంగా చెప్తున్నాను, చాలా మందిని కలుస్తారు, అందరు రకాల వాళ్ళని కలుస్తారు. వాళ్ళకి అన్నీ ట్రై చేసి, అన్ని మెథడ్స్ ట్రై చేసి తగ్గట్లేదు అంటేనే అప్పుడు వాళ్ళు సర్జరీకి వస్తారు, లేదంటే అంత ఈజీగా రారు. ఎందుకంటే నడుము అంతే కదండి, ఎవరికైనా సర్జరీ అంటే భయమే కదా, ఏదైనా అవుతే మళ్ళీ పెద్ద తలనొప్పి ఎందుకులని పోస్ట్ పోన్ చేయడానికి అందరినీ కలుస్తారు వాళ్ళు. సో ఇది ఈ ప్రాబ్లం వచ్చేసి ఎక్కువ టైం వరకు కూర్చోవడం వల్ల వస్తుందంటారు. అవును మేడం, కూర్చొని వాళ్ళకి, అందుకనే కదా సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అని చెప్తున్నారు. రైట్, ఈ కొటేషన్ నేను చాలా సార్లు విన్నాను. అవును మేడం, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. రైట్, అంటే స్మోక్ చేసే వాళ్ళకంటే ఎక్కువ కూర్చున్న వాళ్ళకి వస్తుంది. అట్లీస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అటు ఇటు కొంచెం వాటర్ తాగితే చాలు మేడం, టాయిలెట్ వస్తుంది, అటు ఇటు తిరిగినట్టు ఉంటుంది. ఇంకోటి మీరు ఇందాక అన్నట్టు నరాన్ని ఒత్తేస్తుంది అని అన్నారు. ఇక్కడ కూడా ప్రాబ్లం చాలా మందికి, లేడీస్కి నేను చూసాను ఈ ప్రాబ్లమ్ని. అవును, అది ఎందువల్ల అంటే మేడం, ఇప్పుడు ఏమైందంటే నేను పేషెంట్లు వస్తారండి మెడ నొప్పితో, నేను అడుగుతాను ఏమైనా కింద పడ్డారా, దెబ్బ తగిలిందా అని. ఏం లేదండి, తిమ్మిరిగా ఉన్నట్టు ఉంటుంది. ఫోన్ చూస్తారా అంటాను. ఎంబటే వాళ్ళ అమ్మ రోజంతా ఫోనే, డాక్టర్ గారు మా పాప రోజంతా ఫోనే పట్టుకుంటుంది. మొన్న కావిడైతే మా పాప
కాలేజీ ఫస్ట్ వచ్చింది, అలానే అరుద్దామంటే అరవలేకపోతున్నాను, ఫోన్లోనే చదువుతుంది, టెక్స్ట్ బుక్ అనేది చదవదు. అదేంటంటే టెక్స్ట్ బుక్ చదవరా అంటే మా పాప టెక్స్ట్ బుక్ చదవదు, ఓన్లీ ఫోన్లోనే చదువుతుంది అంటుంది. ఆ ఫోన్ చదవడం కూడా ఎలా చదువుతారు? ఇలా పెట్టుకొని చదవరు కదా చాలామంది, ఇలా చదవరు కదా. సో వాళ్ళు ఎలా చదువుతారు? ఇలా కిందికి పెట్టి చదువుతుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి మేడం, మీ మెడని ఎవ్రీ 10 degrees మీరు వంచే కొద్దీ లోడ్ ఎక్కువైపోతుంది. ఎవ్రీ 10 degreesకి ఆల్మోస్ట్ 700-800 grams లోడ్ పెరుగుతుంది ఇక్కడ నెక్ మీద, స్పైన్ మీద పడుతుంది. సో ఎప్పుడైనా మీరు ఒక 10 నిమిషాలు ఇలా పెట్టుకొని చూడండి, మీకు మెడ నొప్పి వస్తుంది. సో నెవర్ డూ దట్, నెవర్ ఎవర్ డూ దట్. ఎప్పుడైనా ఐ లెవెల్లో చూడాలి. ఐ లెవెల్లో చూడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్క్రీన్ పెద్దగా పెట్టుకోండి. హైట్ లేదా అంటే దాని కింద బుక్స్ పెట్టుకొని హైట్ లేపచ్చు. సో రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలామంది రెస్ట్ ఇవ్వరు. రెస్ట్ ఇవ్వకుండా పని చేస్తూనే ఉంటారు, ఆ చివరికి రాడిక్యులోపతి వరకు వెళ్తుంది. మీరు ప్రాపర్గా కొన్ని డేస్ రెస్ట్ ఇచ్చినా హ్యాపీగా బాగా తగ్గుతుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈరోజు రేపు ఎవరికి సెలవులు దొరకవు. అందరి లైఫ్స్ నాకు తెలిసి అంటే మేబీ కొన్ని కంపెనీస్లో మేబీ కొంచెం లీవ్ పాలసీ ఏమైనా బెటర్గా ఉంటే ఓకే, కానీ లేదంటే లీవ్స్ అంత దొరకవు కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకోలేరు. పెయిన్తోనే చేయాల్సి వస్తుంది జాబ్, అది పెరుగుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ బేసిక్ టిప్స్ ఫాలో అవుతే వాళ్ళకి నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. స్ట్రైట్గా చూడడం, ఫోన్ ఎంత కుదిరితే అంత తక్కువ చూడడం. ఇంకా చిన్నపిల్లల్లో ఇంకా ఎలా ఉండబోతుందో, చాలా మంది చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతుంటారు గంటలు, తినట్లేదని, పడుకోవట్లేదని, అసలు మాటలు వినట్లేదని, ఊరికి ఏడుస్తున్నారని ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. చాలా గంటలు ఇంత. నెక్స్ట్ ఇండియా ఈస్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్. సో పక్కా అది కామన్. ఇంకా సో అందరూ పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుంచే మీ పిల్లలకి స్క్రీన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఏడుస్తున్నారని, తినట్లేదని, పడుకోవట్లేదని ఇవి రీజన్స్గా పెట్టుకొని మాత్రం ఫోన్స్, ఈ ట్యాబ్లెట్స్ కానీ సిస్టమ్స్ కానీ ఇవ్వకండి దయచేసి. అట్లీస్ట్ స్టడీ పర్పస్ అంటే ఇట్ ఈస్ ఓకే. నేను అనుకోవడం అట్లీస్ట్ 7th class వరకు వాళ్ళని చాలా దారుణంగా కంట్రోల్గానే ఉంచాలండి. టిల్ 7th class. రైట్ కరెక్ట్. 7th కూడా మ్యాక్సిమం హార్డ్ కాపీస్ ద్వారా చదువుకుంటేనే ఇంకా చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అది బ్రెయిన్ ఎదిగే ఏజ్ అదే. అప్పుడు బ్రెయిన్ బాగా అంటే 12 years వరకు అని చెప్తున్నా నేను. అంటే దట్ ఈస్ వాట్ ద మ్యాక్సిమం ఇప్పుడున్న సొసైటీలో మనం ఆపగలిగేది. అవును. సో బ్రెయిన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళకి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి చంద్ర గారు. బ్యూటిఫుల్ ఇన్సైట్స్ ఇచ్చారు మా అందరికీ కూడా. చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. చాలా మంది డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి ఈ పాడ్కాస్ట్ తో నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాల్యుయబుల్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను కూడా యాక్చువల్లీ మీ గురించి తెలుసుకొని నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. చాలా గ్రేట్ జర్నీ అండి. మీరు ఇంకా మరింత హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.